గుడ్ మార్నింగ్ సార్. Good morning, sir. గుడ్ మార్నింగ్ డైనస్ ఫ్యామిలీ. సార్ నా పేరు వచ్చేసి రమేష్ అండి. నేను వరంగల్లో ఉంటాను. ఈ కంపెనీలో ఆపర్చునిటీ లింగన ద్వారా తీసుకోవడం జరిగింది. ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డైనస్ ఎస్ గ్లోబల్. మనం డైనస్ గ్లోబల్ అంటాము. కంపెనీ 2023లో స్టార్ట్ కావడం జరిగింది జనవరి రోజు. మన కంపెనీ CEO వచ్చేసి హారిటీ గారండి. కంపెనీ ఇప్పటి వరకు ఒక 250 కోట్ల పేఅవుట్ మనలాంటి మిత్రులకు ఇవ్వడం జరిగింది. కంపెనీలో మెంబర్షిప్స్ వచ్చేసి 2,10,000 ప్లస్ ఉన్నారు వరల్డ్ వైడ్లో. అంతేకాకుండా కంపెనీ కమిట్మెంట్ ఏంటంటే హై క్వాలిటీ ప్రొడక్ట్స్ విత్ ఇంటిగ్రిటీ ఇన్నోవేషన్. అంటే ఎప్పటికప్పుడు కంపెనీ కొత్త కొత్తగా ఆలోచిస్తూ మనకు ప్రొడక్ట్స్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు కంపెనీలో 65 దేశాలకు కంపెనీ స్ప్రెడ్ కావడం జరిగింది సార్. ఎక్సలెంట్గా కంపెనీ ఉండడం జరిగింది. ఇప్పుడు ఇంత తక్కువ పీరియడ్‌లో 65 దేశాలకి వెళ్ళిన కంపెనీ ఏ కంపెనీ కూడా లేదు సార్. ప్లస్ అదే కాకుండా కంపెనీ ఓన్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఆర్&డి ఉంది. గుడ్ న్యూస్ ఏందంటే ఆల్రెడీ జూన్‌లో మనకు శివ గారు కానివ్వండి, వెంకట్ సార్, శంకర్ సార్ మనకు జూలైలో వెళ్ళడం జరిగింది. మేము ఆల్రెడీ నవంబర్ 19థ్ మలేషియాకు వెళ్ళి ఆఫీస్ కానివ్వండి, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అవన్నీ చూసి రావడం జరిగింది ఫ్రెండ్స్. లైవ్‌లో చూసిన తర్వాత స్టార్టింగ్ పార్ట్ టైమ్‌గా స్టార్ట్ చేసిన నేను ఈరోజు ఫుల్ టైమ్‌గా చేస్తున్నామండి. ఓకేనా సార్. ప్లస్ అదే కాకుండా మనకు కంపెనీకొచ్చేసి డైరెక్టర్స్ అండి. డైనస్ లీడర్‌షిప్ అనేది మామూలుగా లేదు సార్ ఇది. ఎక్సలెంట్‌గా ఉంది. మేము లైవ్‌లో చూసాము. మనకు CEO గారొచ్చేసి హారిటీ గారండి. చార్లెస్ చీమ గారు, కోచ్ ఆది గారు, అదే కాకుండా సైమన్ ఓయ్ గారు, కోచ్ దామన్, నికోలస్ చై, డాక్టర్ రాజ్ గారండి. ఎక్సలెంట్ ఆహ్, డైరెక్టర్స్ అండి. మనకిక్కడొచ్చేసి హారిటీ గారి గురించి మనం తెలుసుకోవాలంటే, ఈ సార్ వచ్చేసి ఆల్రెడీ 10 కంపెనీలు, ఇండస్ట్రీస్ స్థాపించడం జరిగింది. ఇతను వెంచర్ క్యాపిటలిస్ట్ అండి ఇతను. అంతేకాకుండా ఇతనికి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్‌లో 20 సంవత్సరాల అనుభవం గూడా ఉంది. మంచి మోటివేటరు. అదే గాకుండా కోచ్ గూడా. నెక్స్ట్ వచ్చేసి మనకు సైమాన్ ఓయి గారండి. నెక్స్ట్ సైమాన్ ఓయి గురించి చెప్పాలంటే మనకు ఇండియాలో యూనినార్ సిమ్‌ను మార్కెట్ చేసిండు ఇండియా మొత్తంలో. ఇతను ఫార్మాసిటికల్ కంపెనీస్ ఉన్నాయి. ఇతను గూడా మంచి ట్రైనరు. అదే గాకుండా స్పీకర్ అండి ఇతను. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇతనికి ప్యాషన్. ఒక 10 సంవత్సరాల నుంచెల్లి 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ డైరెక్ట్ సెల్లింగ్‌లో సైమన్ ఓయి గారికి ఉండడం జరిగింది. మన యొక్క ఇండియాకొచ్చేసి జనరల్ మేనేజర్‌గా ఉండడం జరిగింది ఈ సార్. నెక్స్ట్ వచ్చేసి మనకు జయరాజ్ గారండి. ఈ జయరాజ్ సార్ వచ్చేసి మనకు చెన్నైలో ఉంటారు. సార్‌కు మంచి 5 భాషలు కూడా రావడం జరుగుతుంది సార్. సార్ వచ్చేసి న్యూరోపతి అండ్ నేటివ్ థెరపీ ప్రాక్టీషనర్. అదే కాకుండా ఫౌండర్ ఆఫ్ న్యాచురల్ థెరపీ వెల్‌నెస్ సెంటర్స్ ఉన్నాయి సార్‌కు. 14 ఇయర్స్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనుభవం ఉంది సార్‌కొచ్చేసి. మనకు ఇండియా నుంచెల్లి జయరాజ్ సార్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉండడం జరిగింది. ఇతను హెల్త్ అండ్ వెల్‌నెస్, వెల్త్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఇవ్వడం జరిగింది. సార్ ఈరోజు మనం ఇలా మాట్లాడుతున్నామంటే మనకు జయరాజ్ సార్ అని మనం చెప్పొచ్చు. అదే కాకుండా కంపెనీకి ఇంత తక్కువ పీరియడ్‌లో ఇంత 2.5 సంవత్సరాల్లో మనకు వరల్డ్ వైడ్‌గా ఒక 4 అవార్డ్స్ కూడా జరగడం జరిగింది. మొన్న రీసెంట్‌లీ ఇంకోటి కూడా రావడం జరిగింది. ఒకటొచ్చేసి హాంకాంగ్‌లో, ఫిలిప్పీన్స్‌లో, మలేషియాలో అండ్ టర్కీలో రావడం జరిగింది. ఈ అవార్డ్స్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, అతి తక్కువ పీరియడ్‌లో కంపెనీ స్ప్రెడ్ చేయడం జరిగింది.
65 దేశాలలో. అంతేకాకుండా కంపెనీకి ఇంత షార్ట్ పీరియడ్‌లో డిజిటల్‌గా ఆహ్, మనం ఇంత స్ప్రెడ్ కావడానికి మనకు అవార్డ్స్ అనేది కంపెనీ ఇవ్వడం వరల్డ్ వైడ్‌లో అవార్డ్స్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకు కంపెనీ వచ్చేసి లీగల్ డాక్యుమెంట్స్ కూడా చూసుకున్నట్టయితే మనకిక్కడ అన్ని దేశాలలో ఆ దేశానికి అనుగుణంగా లీగల్ డాక్యుమెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది. మనకు ఇండియాలో వచ్చేసి డైనస్ ఇండియా ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌గా రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది. మన ఇండియన్ లీగల్ టీమ్స్ ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు లీగాలిటీసు. ఇప్పుడు కంపెనీ పట్టు వదలకుండా 1 ఇయర్ నుంచెల్లి అన్ని లీగాలిటీస్ అన్నీ తీసుకొని మనకిప్పుడు అతి షార్ట్ పీరియడ్‌లో మనకు హెడ్ ఆఫీస్ వచ్చేసి చెన్నైలో ఓపెన్ చేసుకుంటున్నాము. మాక్సిమం ఫిబ్రవరిలో అవుతుందని మన లీడర్స్ కూడా చెప్పడం జరిగింది. ఎక్సలెంట్ కంపెనీ అండి. కంపెనీ విషయంలో ఎలాంటి మనకు సంకోచించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మన అది నవంబర్‌లో 43 మంది మనకు తెలంగాణ, ఆంధ్ర నుంచెల్లి వెళ్లి రావడం జరిగింది. ఎక్సలెంట్ కంపెనీ ఫ్రెండ్స్. అందరం కలిసి ముందుకెళ్దాం. నాకింత మంచి అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ అండి. గ్రేట్ సార్. చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశారు. ఈరోజు కంపెనీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో డే బై డే మన రమేష్ గారు చాలా ఎక్స్ట్రాడినరీ చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి మన రమేష్ గారికి మనందరం కూడా హార్ట్ సింబల్ ఇచ్చి కంగ్రాచులేషన్ చెప్దామండి అందరూ కూడా. గ్రేట్ గ్రేట్ సార్ గ్రేట్. సో ఇలాగే మీరు కంపెనీ ప్రొఫైల్ అట్ ది సేమ్ టైం నెక్స్ట్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఈరోజు ఏదైతే ఉందో మనం ప్రోడక్ట్ గురించి తెలుసుకునే ముందు ఈరోజు మనం ఏదైతే ఉందో ఫస్ట్ క్లాస్గా మనం అర్బనిజం గురించి ప్రమోట్ చేస్తున్నాము. సో ఈ అర్బనిజం గురించి ప్రమోట్ చేసేటప్పుడు అసలు ఈ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలి, ఎలా కన్జ్యూమ్ చేయాలి, ఇందులో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, దీన్ని మార్కెట్లో ఎలా తీసుకెళ్ళొచ్చు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన మధ్యన గ్రేట్ లీడర్ ఉన్నారు. ఎస్ఎఫ్ఎస్ కో ఫౌండర్ అని కూడా చెప్పొచ్చు. ఈరోజు అతి తక్కువ టైంలోనే 1 స్టార్ కంప్లీట్ చేసి తెలంగాణ నుంచి ఏకైక వ్యక్తిగా నిలబడ్డారు. సో లేట్ చేయకుండా ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ లింగన్న సార్ ఆన్ ద జూమ్ స్క్రీన్. బిగ్ క్లాప్స్ అండి అందరు కూడా. ప్లీజ్ వెల్కమ్ సార్. Thank you, sir. Thank you so much, sir, for giving this opportunity. Yeah. Good morning, Andy. Good morning, everyone. Welcome to the Dynas Global company. We deal with confidence. సో ఇప్పుడు మనం డైనాన్స్ గ్లోబల్లో మనకు ఈరోజు మనం తీసుకున్నటువంటి సెషన్ అండి హెర్బనిజం ఫ్యాట్ లాస్ ప్రోడక్ట్ గురించి మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఫ్యాట్ లాస్ ప్రోడక్ట్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం అండి. సో బట్ ఈ రోజులలో ఫ్యాట్ లాస్ అనేది ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉన్న కంట్రీగా మనం పిలువబడుతున్నాం అండి. సో మనం ఉన్నాము, మొదటి స్థానంలో ఉన్నాము. సో అదేవిధంగా ఎక్కువ ఒబేసిటీలో కూడా మనం ఉన్నామండి. మరి ఒబేసిటీలో చూసుకుంటే మనము ఎందుకు ఒబేసిటీ అనేది వస్తుంది? సో వయసుతోటి సంబంధం లేకుండా ఇప్పుడున్న పరిస్థితులలో చాలామంది బాధపడేటువంటి లింగన్ సార్ సార్ ఒకసారి కాల్ లిఫ్ట్ చేయండి మీరు ఒకసారి. 1 minute లీడర్స్ సార్ అక్కడ
ఓకే చేయండి. ఓకే సార్ కంటిన్యూ. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ అండి. సో ఇప్పుడు మనం చాలా మంది స్ట్రగుల్స్ అవుతున్నారు. ఎంతో మంది వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ అనేవి వస్తున్నాయి. గుండెకి సంబంధించిన సమస్యలు, రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. మరి ఎందుకు వస్తున్నాయి? సో ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందామండి. సో మనం చూసుకుంటే ఇప్పుడు మన శరీరంలో అసలు కొవ్వు ఎలా వస్తుంది? మరి కొవ్వు అంటే ఏమిటి? ఒకసారి తెలుసుకుంటే అండి, మనం తీసుకున్న ఆహారమే, సో ఆహార పదార్థాలే కొవ్వుగా మారుతున్నాయి. సో వాటిని మనం ఏమంటున్నామంటే, మనకు ఈ యొక్క కొవ్వు అనేది మంచి కొవ్వు, చెడు కొవ్వు అంటున్నట్టున్నాం. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటున్నాం. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అండి. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. మరి ఈ కొలెస్ట్రాల్ ఎందుకు ఉంటుంది? సో అసలు ఎందుకు వస్తుందంటే, మనం తీసుకున్న ఆహారం ఎనర్జీగా మారడంతో పాటు, సో ఏదైతే మనకు మన తీసుకున్న ఆహారాన్ని ఎక్కువ తీసుకున్నప్పుడు అది ఎనర్జీతో పాటు మన ఫ్యూచర్ కోసం స్టోర్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఆ ఫ్యూచర్ కోసం స్టోర్ చేసినప్పుడు ఎప్పుడైనా మన ఆహారం తీసుకోపోతే ఆ యొక్క ఫ్యాట్ అనేది మనకు మళ్ళీ ఎనర్జీగా మార్చడానికి ఉపయోగపడేటువంటి పదార్థం అండి కొవ్వు అనేది. సో మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ లైఫ్ స్టైల్‌లో ఏమవుతుందంటే, మనం ఫుడ్ తీసుకోవడమే గానీ ఖర్చు పెట్టడం అనేది లేదండి. సో మన పూర్వీకులు చూసుకుంటే ఫుడ్ తినేవాళ్ళు, దానికి తగ్గట్టుగా శారీరక శ్రమ అనేది ఎక్కువ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్‌లలో మనం శారీరక శ్రమ అనేది పూర్తిగా అవాయిడ్ చేస్తున్నామండి. ఓన్లీ మానసిక శ్రమ వర్కే చేస్తున్నాం. అంటే మనం ఎక్కువ స్ట్రెస్ తోటి కూడుకున్నటువంటి ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌ని లీడ్ చేస్తున్నాం. అంటే ఎక్కడ శారీరక శ్రమ అనేది లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీలో ట్రైగ్లిజరైడ్స్, సో మనం తీసుకున్న ఆహారము, సో మనకు రోజుకి ఒక 2000 నుండి 2500 క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. సో ఈ 2000 నుండి 2500 క్యాలరీస్ కన్నా ఎబోవ్ తీసుకున్న ఫుడ్ ఏమవుతుంది? ఫ్యాట్ సెల్స్‌గా మనకు మారడం అనేది జరుగుతుంది. సో ఈ ఫ్యాట్ సెల్స్‌లో 2 రకాలండి. ఒకటి చర్మం లోపట ఉండేటువంటి ఫ్యాట్ సెల్స్, అదేవిధంగా ఆర్గాన్స్ లోపట ఉన్నటువంటి ఫ్యాట్ సెల్స్. సో అదేవిధంగా ఈ ఫ్యాట్ సెల్స్ చూసుకుంటే అండి, సో ఏమవుతున్నాయి? మనం తీసుకున్న ఆహారంలో ఈ సెల్స్ అనేవి బ్యాడ్ సెల్స్‌గా, అదేవిధంగా గుడ్ సెల్స్‌గా ఉంటున్నాయి. అంటే హెచ్‌డిఎల్, ఎల్‌డిఎల్ ఫ్యాట్ సెల్స్ అంటున్నాం మనం. సో ఈ ఫ్యాట్ సెల్స్ ఎలా ఉంటాయంటే, సో ఇక్కడ మీరు చూస్తున్న చర్మం పై పొరన ఒకసారి చూడండి. మనకి ఈ ఫ్యాట్ సెల్స్ అనేవి ఇలా పేరుకుపోయి ఉంటాయండి. సో అదేవిధంగా మనం చూసుకుంటే ఆర్గాన్స్‌లలో కూడా ఫ్యాట్ సెల్స్ అనేవి మనకు పేరుకుపోయి ఉంటాయి. సో వాటి గురించి ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ చర్మం పై పొరన అంటే సబ్స్టేనియస్ ఫ్యాట్ అంటారండి ఇది. సో దీన్ని మనం బ్రౌన్ ఫ్యాట్ కూడా అంటాం. సో అదేవిధంగా మన ఆర్గాన్స్ లోపట ఉండేటువంటి ఫ్యాట్‌ని వాస్కులర్ ఫ్యాట్ అంటామండి. సో ఇది వైట్ ఫ్యాట్‌గా మనం పిలువబడుతున్నాం. మరి ఈ ఫ్యాట్ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు మనం ఎప్పుడైనా ఆహారం తీసుకోపోయినప్పుడు ఈ సబ్స్టేనియస్ ఫ్యాట్ అనేది అది ఎనర్జీగా మారడానికి స్కోప్ ఉందండి. అంటే తొందరగా ఖర్చు కావడానికి స్కోప్ ఉంటది. అదే వాస్కులర్ ఫ్యాట్ చూసుకుంటే ఇది తొందరగా ఖర్చు కాదండి. సో ఎందుకంటే ఇది చాలా డేంజరస్ ఫ్యాట్. ఆర్గాన్స్ లోపట పేరుకుపోవడం అనేది జరుగుతుందండి. సో ఒక్కసారి వీటి గురించి మనం అసలు ఎందుకుంటుంది? ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం సబ్స్టేనియస్ ఫ్యాట్ చూసుకుంటే ఎక్సర్సైజ్ గానియండి, ఫుడ్ ద్వారా గానియండి, ఎప్పుడైనా మనం ఆహారం తీసుకోపోయినప్పుడు అది ఎనర్జీగా మారి, సో అది ఫ్యాట్ అనేది హెల్తీగా ఖర్చు కావడం అనేది జరుగుతుంది. అది మనం బ్రౌన్ ఫ్యాట్ అంటున్నాం. సో అదే విధంగా చూసుకుంటే వైట్ ఫ్యాట్ చూసుకుంటే ఎలా ఉంటదంటే, సో ఇప్పుడు ఇక్కడ మీరు ఆర్గాన్స్ చూసుకుంటే ఈడ నార్మల్ ఆర్గాన్ చూసుకుంటే ఎలా ఉందో ఒకసారి చూడండి. సో ఇదే విధంగా మనం ఈ యొక్క బ్రౌన్ ఫ్యాట్ ఎలా మనకొచ్చేసి మనకు వాస్కులర్ ఫ్యాట్ ఎలా ఉందో ఒకసారి మనం చూడండి. టోటల్ ఇలా ఆర్గాన్స్‌లలో ఇమిడిపోయింది. దీన్ని ఖర్చు చేయాలంటే చాలా చాలా కష్టమండి. సో ఇక్కడేమవుతుంది? సో ఇలా హెల్తీగా ఉండాల్సిన ఆర్గాన్స్ అన్‌హెల్తీగా రెడీ అవుతున్నాయి. సో అందుకే ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అదే లైట్‌గా మనం తీసుకున్నటువంటి ఆహారం ఖర్చయి, సో అది ఎనర్జీగా మారడం వల్ల, సో మనకేంటంటే ఈజీగా మనం ఫ్యాట్ అనేది ఖర్చు పెట్టొచ్చు. సో అదే విధంగా ఈ ఆర్గాన్స్‌లో ఉన్న ఫ్యాట్ అనేది మనం ఖర్చు పెట్టలేం. దాని వల్లనే ఇప్పుడు మనకొచ్చేటువంటి ఫ్యాట్ అనేది రకరకాల ప్రాబ్లమ్స్ అనేది మనకొస్తుంది. దాంట్లో మెయిన్ చూసుకుంటే
ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హార్ట్ డిసీజ్ కానివ్వండి, గాలి బ్లాడర్ డిజైడ్ మనకు డిసీజ్ కానివ్వండి, హై కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హై బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, టైప్ 2 డయాబెటీస్ కానివ్వండి, క్యాన్సర్స్ కానివ్వండి. సో రకరకాల ప్రాబ్లమ్స్, ఇప్పుడు వచ్చేసి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ప్రాబ్లమ్స్ సో మనకు రావడం అనేది జరుగుతుంది. సో ఇది వయసుతో సంబంధం లేకుండా కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరి వీటి ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు వస్తున్నాయి? సో ఏమవుతుంది? మరి ఏం చేస్తున్నాం మనం మార్కెట్లో చూసుకుంటే చాలా రకాల ప్రోడక్ట్లు, వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ మనం చూసాం. వెయిట్ లాస్ ప్రొడక్ట్స్లలో అసలు మనం వెయిట్ అంటే ఏంటండి? మన బాడీ మొత్తం. సో ఇక్కడ ఏమవుతుంది? వాటర్ తోటి, అంటే లిక్విడ్స్ ఉంటాయి మన బాడీలో, బోన్స్ ఉంటాయి, అదే మజిల్, ఫ్యాట్, ఇవి అన్నిటి కలిపితే మన బాడీ ఉంటుంది. సో అదేవిధంగా వెయిట్ లాస్లో మనం చూస్తే ఏమవుతుంది? సో వెయిట్ అనేది అంటే వెయిట్ లాస్లో వాటర్ లాస్ అవుతుంది, బోన్ లాస్ అవుతుంది, మజిల్ లాస్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది. సో బయట ఏమవుతుంది? మనం తీసుకున్నంతసేపు ఫుడ్ ఓకే. సో డైట్ చేసినంతసేపు బాగానే ఉంటాం, ఆ యొక్క ప్రోడక్ట్ వాడినంతసేపు బాగానే ఉంటాం. ఆఫ్టర్ తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గెయిన్ అవుతుంటాం. సో మరి వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఎలా వస్తున్నాయి, మనకి ఏంటనే మనం ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మన డైనట్స్లో వచ్చేసి థింక్ ఫ్యాట్ లాస్, నాట్ వెయిట్ లాస్ అంటున్నాం. మరి వెయిట్ లాస్లో వాటర్ లాస్ అవుతుంది, లిక్విడ్ లాస్ అవుతుంది, అదేవిధంగా బోన్ లాస్ అవుతుంది, మజిల్ లాస్ అవుతుంది. ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం ఫ్యాట్ తగ్గాల్సింది బరువు కాదు, కొవ్వు అని మనం అంటున్నాం, అండ్ ఇంచ్ లాస్ రావాలి. సో మనకేంటంటే ఉదాహరణకు ఒక 2 kgs మజిల్ చూసుకుంటే అండి, జస్ట్ ఒక చిన్న పరిణామంలో, ఒక పిరికెడ పరిణామంలో ఉంటుంది. అదే ఒక ఫ్యాట్ చూసుకుంటే ఒక కేజీ కాటన్ పరిణామంలో ఉంటుందండి. అంటే ఎంత పెద్దగా అనే సైజులో ఉంటుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం హెల్దీగా ఉండాలంటే సో జస్ట్ ఫ్యాట్ని మాత్రం కరిగించుకుంటే సరిపోద్దండి. సో దీన్ని బేస్ చేసుకునే మన కంపెనీ తీసుకొచ్చినటువంటి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. సో అర్బనిజం ప్రోడక్ట్. మనం మార్కెట్లో ఎన్నో రకాల ప్రొడక్ట్స్ మనం వాడాం. సో వాడి ఆ రిజల్ట్స్ తీసుకొని సో మనము దానివల్ల మళ్ళీ గెయిన్ కావడం అనేది జరిగింది. కానీ అక్కడ ఏమవుతుంది? మనకు ఫుడ్ కంట్రోల్ చేసుకొని సో వాళ్ళు చెప్పిన డైట్ వాడాలి. ఆఫ్టర్ తర్వాత మనం గెయిన్ అవుతున్నాం. కానీ మొట్టమొదటిసారిగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి మనకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ తీసుకురావడం జరిగిందండి. అర్బనిజం ప్రోడక్ట్. ఒక క్యాండీ తింటూ మీరు స్లిమ్ అవ్వండి, ఎలాంటి డైట్ లేకుండా అంటే మీరు నమ్ముతారా? సో అలాంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అండి అర్బనిజం ప్రోడక్ట్. ఈ ప్రోడక్టే మనకు ఎంతోమంది లైఫ్ స్టైల్‌లో బిఫోర్, ఆఫ్టర్ లైఫ్ స్టైల్ చాలా ఎక్స్ట్రార్డినరీ రిజల్ట్స్ వచ్చినటువంటి ప్రోడక్ట్ అండి. ఒక్కసారి మన అర్బనిజం ప్రోడక్ట్ గురించి మనం పూర్తిగా డిఫరెంట్‌గా తెలుసుకుందాం. సో మనకు అర్బనిజంలో వచ్చేసి సంజు మూంజ్ అనేటువంటి 2 క్యాండీస్ ఉంటాయండి. సంజ్ వచ్చేసి మనకు పర్సనల్ ట్రైనర్‌గా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వచ్చేసి మూంజ్ వచ్చేసి మనకు డిటాక్స్ స్పెషలిస్ట్ లాగా ఉపయోగపడుతుంది. మరి పర్సనల్ ట్రైనర్ అంటే కొంతమంది సెలబ్రిటీలు పర్సనల్‌గా వాళ్ళు ఎంత ఫుడ్ తీసుకోవాలి, ఏంటి, సో వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళ బాడీకి ఎలాంటి క్యాలరీస్ వస్తాయి అనేది ఒక పర్సనల్ ట్రైనర్‌ని పెట్టుకుంటారు. సో అదే డిటాక్స్ స్పెషలిస్ట్ కూడా ఉంటాయి. మన బాడీలో తీసుకున్నటువంటి ఫుడ్ అనేది మనకు క్లీనింగ్ ప్రాసెస్ కావాలి, డిటాక్స్ కావాలి, మన బాడీ మొత్తం క్లీనింగ్ కావడానికి డిటాక్స్ స్పెషలిస్ట్ అంటాం. కానీ ఇక్కడ మనకు ఈ ప్రోడక్ట్‌లో ఆల్రెడీ మనకు సంజు పర్సనల్ ట్రైనర్ లాగా, మూంజు డిటాక్స్ స్పెషలిస్ట్ లాగా ఉపయోగపడుతుందండి. మరి ఈ సంజులో ఏముంటాయి? మూంజులో ఏముంటాయి? అవి మనకు ఏ విధంగా ఉపయోగపడతాయో మనం చూసుకుంటే అండి, సంజులో చూసుకుంటే ఇటలీ మోరోసల్ అనే ఇంగ్రీడియెంట్స్ ఉంటాయండి. సో గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఉంటున్నాయి, గ్రీన్ కాఫీ బీన్స్ ఎక్స్ట్రాక్ట్ ఉంటున్నాయి, అదేవిధంగా కిడ్నీ బీన్స్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనకొచ్చేసి ఈ సంజు తీసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే అండి, టోటల్‌గా మన బాడీలో ఫ్యాట్ అనేది బర్న్ కావడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో అదే విధంగా మనం తీసుకున్న ఆహారం తక్కువ తీసుకునే విధంగా సపోర్ట్ చేస్తూ ఎక్కువ ఫ్యాట్ బర్న్ చేసుకొని ఎనర్జీగా మారుస్తుంది. అంటే ఇక్కడ క్యాలరీ డెఫిషియన్సీ అనేది చేయడానికి మన సంజు అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో మనం సంజు తీసుకోవడం వల్ల ఒక క్యాండీ ఎంప్టీ స్టమక్ బిఫోర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆహారం తిన్న ఫీలింగ్‌తో పాటు అంటే ఎక్కువ తీసుకోవాలన్న ఫీలింగ్ అనేది తగ్గిస్తుందండి. అంటే మనకు కడుపు నిండిన అనుభూతిని అనేది కల్పిస్తుంది. సో అదే విధంగా మన ఎనర్జీ లెవెల్స్ పీక్ లెవెల్‌లో ఉండే విధంగా, మెటబాలిజం పర్ఫెక్ట్‌గా ఉండే విధంగా, మన బాడీ ఎక్కువ తినాలంటే కోరికను కూడా చంపేస్తుంది. ఆల్రెడీ కడుపు నిండిన అనుభూతి ఉండడం వల్ల ఎక్కువ తీసుకోవాలంటే తీసుకోలేం. సో ఇక్కడ సంజు తీసుకుంటూ మనకేమవుతుంది, టోటల్‌గా బాడీలో పర్ఫెక్ట్ షేప్‌గా మన వ్యర్థాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ వ్యర్థాలనేవి బర్నింగ్ చేసుకుంటూ పర్ఫెక్ట్ షేప్‌ని తీసుకురావడానికి, ఫ్యాట్ బర్న్ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో అదే విధంగా మూంజ్ చూసుకుంటే డిటాక్స్ స్పెషలిస్ట్ అంటున్నాం. ఈ డిటాక్స్ స్పెషలిస్ట్‌లో మనకొచ్చేసి ప్రాన్స్ సిల్ట్రోల్ అనేసి ఉంటున్నాయి, ఫ్రూట్ ఎంజైమ్స్ ఉంటున్నాయి.
సో అదేవిధంగా మిలాన్ ఎక్స్ట్రాక్ట్ ఉంటున్నాయి, విటమిన్ సి, పెరిలా లీఫ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఉంటుంది. సో ఈ మూన్ ఏం చేస్తుంటే మన బాడీలో వ్యర్థాలు అనేవి తొలగించడానికి, సో అదేవిధంగా నైట్ టైంలో మన స్టమక్ను మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ చేసి సో వ్యర్థాలని బయటికి పంపించడానికి సో చాలా అద్భుతంగా ఉపయోగపడే ప్రోడక్ట్ అండి. సో అదేవిధంగా ఏంటంటే మనకు ఫ్యాట్ రీబాండ్ కాకుండా మూంజులో మనకు చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అనేవి ఉంటున్నాయి. మూంజ్ వచ్చేసి ఏంటంటే రీబాండ్ కాకుండా ఫ్యాట్ సీడింగ్ టెక్నాలజీ అనేది మనం ఉంటాం. ఇది వచ్చేసి మనం ఈవినింగ్ టైంలో పడుకునే ముందు తీసుకోవాలండి, డిన్నర్ తర్వాత. సో ఇక్కడ ఏంటంటే మనకు ఫ్యాట్ సీడింగ్ టెక్నాలజీ అనేది మనకు సంజులో మూంజులో మనకు వచ్చేసి అర్బనిజం ప్రోడక్ట్లో ఉందండి. చాలా మంది అంటారు. సో ఇక్కడ మనం ఎక్కడ డైట్ చేస్తున్న ఫీలింగ్ లేదు. బ్రేక్ఫాస్ట్ మనం సంజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ బిఫోర్ తీసుకుంటాము, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాము, ఆఫ్టర్ లంచ్ మధ్యాహ్నం లంచ్ చేస్తాం, సాయంత్రం డిన్నర్ చేస్తాం. సో అదేవిధంగా డిన్నర్ తర్వాత జస్ట్ మూంజ్ అనేది తీసుకుంటాం. అంటే ఇక్కడ ఎక్కడ డైట్ చేస్తున్న ఫీలింగ్ లేదు. సో నేను డైట్ చేస్తూ వెయిట్ తగ్గిన ఫీలింగ్ లేకుండానే ఈజీగా ఫ్యాట్ లాస్ కావచ్చండి. సో మనం నార్మల్ లైఫ్లో ఎలా ఉన్నామో అలా లీడ్ చేసుకుంటూ సో చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయండి. సో సంజ వచ్చేసి మార్నింగ్ ఎంటీ స్టమక్ బిఫోర్ తీసుకోవాలి, మూంజు తీసుకుంటే ఈ డిన్నర్ తర్వాత మనం తీసుకోవాలండి. సో ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల వాడే ముందు మీరు ఒక ఫోటో తీసుకొని సో ఆఫ్టర్ మీ మెజర్మెంట్ సైజ్ చూసుకొని జస్ట్ ఒక 3 బాక్సెస్ మీరు వాడగలిగితే చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ తీసుకోవచ్చు. మరి అలా రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక్కసారి మీరు ఇక్కడ రిజల్ట్ చూడండి. మై గ్రేట్ మెంటర్ శివ సార్. సో బిఫోర్ నేను ట్రెజరీ ఎన్ఎఫ్టీలో సార్ ఉన్నప్పుడు ఇలా చూశానండి. సో సారు ప్రజెంట్ ఇలా టోటల్గా తన బాడీ పూర్తిగా చేంజ్ చేసుకోగలిగాడు. సో మనకు వచ్చేసి అర్బనిజం ప్రోడక్ట్ ద్వారా చాలా వండర్ఫుల్ రిజల్ట్ అండి. సార్ ఇక్కడ ఎలా ఫ్యాట్గా ఉన్నాడో ఒకసారి చూడండి, అదేవిధంగా ఇక్కడ ఎలా ఫిట్గా ఉన్నాడో ఒకసారి చూడండి. వండర్ఫుల్ రిజల్ట్స్ తీసుకున్నారండి. ఎప్పుడైతే సార్ టెస్టిమోనీ వచ్చిందో అప్పటి నుండి ఈ బిజినెస్ అనేది మనకు వండర్ఫుల్ టెస్టిమోనీస్ చాలామంది వాడడం స్టార్ట్ చేశారు. దానికి బెస్ట్ ఉదాహరణ మన శివ సార్ అని చెప్పొచ్చు. సో అదేవిధంగా ఆంజనేయులు సార్ వచ్చేసి జస్ట్ ఒక 3 బాక్సెస్లో అండి 3 ఇంచెస్ అండ్ 6 kgs వెయిట్ లాస్ కావడం అనేది జరిగింది. సార్ టెస్టిమోనీ కూడా మీరు చాలామంది చూసుంటారు. సార్ టెస్టిమోనీ కూడా మనకు ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా మన గ్రేట్ లీడర్ శంకర్రావు సార్ గారు, సో అదేవిధంగా వెంకట్ సార్ ఒకసారి చూడండి. సార్ బిఫోర్ ఈ యొక్క మన ఫ్యాట్ లాస్ మొట్టమొదటిసారిగా వాడినటువంటి పర్సన్ అండి శంకర్రావు సార్ గారు. సార్ బిఫోర్ ఇలా ఉండేవారు, ప్రజెంట్ ఇలా టోటల్గా చేంజెస్ అయ్యారు. సో అదేవిధంగా వెంకట్ సార్ చూస్తే ఒక 10 to 15 years ఏజ్ బ్యాక్ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అలాంటి ఒక అద్భుతమైన రిజల్ట్స్ తీసుకున్నారండి. సో అదేవిధంగా ఇక్కడ మనకు టెస్టిమోనీస్ చూడొచ్చండి. ఎవరైనా సరే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రోడక్ట్ వాడండి. నిజంగా అర్బనిజంలో ఇంత దమ్ము ఉందా, ఇంత రిజల్ట్ ఉందా, మేము చాలా రకాల ప్రోడక్ట్లు చూసినామని మీరు అనుకుంటారు. కానీ మొట్టమొదటిసారిగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒక డిఫరెంట్ మీరు ఇంతవరకు చూడని ప్రోడక్ట్, అంత అద్భుతమైన రిజల్ట్స్ ఉన్న ప్రోడక్ట్ మనకు అర్బనిజం ప్రోడక్ట్ ఉందండి. సో మనకు ఈ యొక్క ప్రోడక్ట్ మనకు ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేషన్ కూడా ఉందండి. సో మనకు ఇండియాలో మనకు లైసెన్స్ కూడా తీసుకున్నాం, అన్ని రకాల లీగాలిటీస్ కంప్లీట్ అయినాయి. త్వరలో మనం లాంచింగ్ కూడా చేసుకోబోతున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు గోప్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఈరోజు ఏదైతే ఉందో అర్బనిజం గురించి ఇంత క్లారిటీగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. సో లింగన్న సార్కి మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్దాం బిగ్ హార్ట్స్తో. సో ఎందుకంటే ఈరోజు మనం యూజ్ చేసే ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రోడక్ట్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ తెలియకపోతే మనం మార్కెట్ చేయలేం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లేట్ చేయకుండా ఇన్వైట్ చేద్దాం. ఈరోజు మనం బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకంటూ స్ట్రాటజీ కావాలి. స్ట్రాటజీ లేకుండా బిజినెస్ చేయలేం. సో ఈరోజు మనం బిజినెస్లో ఎలా స్ట్రాటజీ తీసుకోవాలి, అసలు ఏ స్ట్రాటజీ తీసుకుంటే సక్సెస్ అవుతాము అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన మధ్యనే ఉన్నారు మై ఫ్రెండ్. ఈరోజు డైనస్ గ్లోబల్ కంపెనీలో అతి తక్కువ టైంలోనే ఇంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఈరోజు ఎస్ఎఫ్ఎస్ని ఒక ముందడుగు తీసుకెళ్తున్నాం. మై కోర్ మెంబర్, మై గ్రేట్ లీడర్ నజీర్ సార్ని మనం లేట్ చేయకుండా ఇన్వైట్ చేద్దాం. సో ప్లీజ్ వెల్కమ్ నజీర్ సార్ ఆన్ ద జూమ్ స్క్రీన్. ప్లీజ్ వెల్కమ్ సార్. Sir, thank you so much.
థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, చాలా మన సారు లింగన్ గారు ఫ్యాట్ గురించి అంటే చాలా అద్భుతంగా చెప్పారు. అర్బనైజర్ ప్రొడక్ట్ అయితే వాళ్ళు కొత్తగా అనిపించింది. మళ్ళీ ఆ, ఒక మంచి వర్డ్ నాకు నచ్చింది. దాని గురించి చెప్పిన తర్వాత నెక్స్ట్ మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, అదేంటంటే అందరం తీసుకోవడమే కానీ ఖర్చు చేయట్లేదు. అంటే తీసుకోవడమే అంటే భోజనం చేస్తున్నాం, అన్ని రకాల ఐటమ్స్ టేస్ట్ చేస్తున్నాం, చాలా తింటున్నాం, పొట్ట నింపేస్తున్నాం, కానీ దాన్ని ఖర్చు చేయడానికి అంటూ ఎవరు ఇవాళ ఇష్టపడట్లేదు, అంటే పని చేయట్లేదు. సో శారీరక శ్రమ లేదు, కేవలం మానసిక శ్రమ మాత్రమే చేస్తున్నాం అని చెప్పేసి చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మన టైగర్ రమేష్ గారు కూడా చాలా మంచి ఫ్లోలో చెప్పారు మన కంపెనీ ప్రొఫైల్. థ్యాంక్స్ ఇద్దరికి. ఓకే, రైట్. మన టాపిక్ వచ్చేసి ఈరోజు మంచి టాపిక్స్ అండి. 2 టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం. యాక్చువల్గా 2 days పెట్టొచ్చు ఇవి టాపిక్స్ కోసం మనం, బట్ ఇవాళ 2 కూడా మంచి అవసరమైన టాపిక్స్ అనమాట. 1 సెకండ్ మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. వెల్కమ్ అండి, అందరికీ వెల్కమ్ టు జూమ్ మీటింగ్. ఎస్, ఈరోజు మన టుడే టాపిక్ హౌ మెనీ వేస్ ఫర్ ఎర్న్ మనీ, అండ్ సెకండ్ టాపిక్ వచ్చి హౌ టు స్టార్ట్ అవర్ బిజినెస్. అందరూ బిజినెస్లోకి వస్తారు, ఎవరో ఒకరి ద్వారా, ఫ్రెండ్ ద్వారానో లేకపోతే రిలేషన్స్ ద్వారానో, ఏదో ఒక విధంగా ఒక హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల అంటే 3 feet రూల్లోనో వస్తారు. సో వచ్చిన తర్వాత దీన్ని ఎలా చేయాలో తెలుసుకోరు. ఎందుకంటే బయట ఒక గవర్నమెంట్ జాబ్ కావచ్చు, లేదంటే ఒక ప్రైవేట్ జాబ్ కావచ్చు, వాళ్ళు ఏ పని అయితే చేస్తున్నారో అవన్నీ కూడా నేర్చుకున్న తర్వాతనే చేస్తారు. కానీ ఒక మన బిజినెస్కి వచ్చేసరికి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వచ్చేసరికి ఎలా పడితే అలాగా డైరెక్ట్గా వాళ్ళకున్న నాలెడ్జ్తో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. తీరా వాళ్ళకు రిజల్ట్ రాపోయేసరికి ఇది మన వల్ల సెట్ కాదని చాలా మంది బ్యాక్ వెళ్ళిపోతా ఉంటారు. ఇంతకుముందు వాళ్ళు ఏమైతే పనులు చేసేవాళ్ళో అదే పనులకు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళు దీన్ని ఎలా చేయాలో తెలుసుకోకుండా ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఆ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈరోజు మనం అలాంటి మిస్టేక్స్ లేకుండా ఎలా బిజినెస్ చేయాలో తెలుసుకుందాము. సో ముందుగా అసలు డబ్బు సంపాదించాలంటే ప్రపంచంలో ప్రతి మనిషి కూడా, పుట్టిన ప్రతి మనిషి, ఆడ మగ ఎవరైనా సరే డబ్బు సంపాదించాలి కంపల్సరీ. ఎందుకంటే మన కడుపు నింపుకోవడానికి కావాల్సింది ఏంటి? ఆహారం కావాలి. ఆహారం కావాలంటే ఏం చేయాలి? పని చేయాలి. అండ్ డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఏం చేయాలి? పని చేయాలి. సో ఆ విధంగా పని చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి ఒక మనిషి పని చేయడానికి అంటే? 4 మార్గాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అన్ని పనులు ఈ 4 మార్గాల కిందకే వస్తాయండి. ఫస్ట్ వచ్చేసి ఎంప్లాయ్. మనం ఎంటెక్లు, బీటెక్లు, లేకపోతే ఎంబీఏ, లేకపోతే ఇంజనీరింగ్ అని, ఐఐటి అని ఏదేదో చదువుతూ ఉంటారు. ఎన్ని చదివినా సరే, 20 సంవత్సరాలు చదివినా, 25 సంవత్సరాలు చదివినా, లాస్ట్కి వాళ్ళు సెలెక్ట్ చేసుకునేది ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ అందరూ కూడా. అందుకనే మొదటగా దాని పేరే రాసాము, ఎంప్లాయ్. అందరు ఆలోచన. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఇవాళ రేపు చాలా మంది కూడా వాళ్ళ పిల్లలకి జాబులు వస్తే చాలనే ఒక ఆలోచనలో పడి చదివిస్తున్నారు, కానీ వాళ్ళకి ఇంకా వేరే ఆలోచన లేదు. అలాగే పిల్లల్ని కూడా మీరు అడిగి చూస్తే, నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు అంటే, నేను పలానా జాబ్ చేద్దాం అనుకుంటున్నాను, జాబ్ అని జాబ్ గురించే మాట్లాడుతున్నారు ఇవాళ. సో అలా ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాన్న బాగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, మంచి జాబ్ వస్తే మంచి భార్య వస్తుంది, మంచి భార్య వస్తే మంచి పిల్లలు పుడతారు, మంచిగా చచ్చిపోవచ్చు, ఇంతే. అంతకు మించి ఇంకా వేరే టాపిక్స్ అని డిస్కస్ చేయరు, కాబట్టి వాళ్ళు ఆడవారికే ఉంటారు. జాబ్ వచ్చాక నేను ఏమైనా చేస్తా అని కూడా అందరు చాలా మంది చెప్తా ఉంటారు, కానీ జాబ్ వచ్చిన తర్వాత జాబ్ మాత్రమే చేయగలుగుతారు, ఇంకేం చేయలేరు. సెకండ్ వచ్చేసి సెల్ఫ్ బిజినెస్. అంటే నేను ఒకరి అండర్లో పని చేయడం ఏంటి, నేనే కొంత పెట్టుబడి పెట్టుకొని పని చేస్తాను అనుకోని కొంతమంది కొన్ని రకాల పనులు, మీరు బయట చూస్తే వ్యవసాయం కావచ్చు, లేదంటే ఒక కిరాణా షాపు, మెడికల్ షాపు, ఈవెన్ ఒక 1 lakh నుంచి తీసుకొని 1 CR వరకు ఏదైతే బిజినెస్లు ఉన్నాయో అవన్నీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కిందకు వస్తాయండి. అంటే సెల్ఫ్ బిజినెసెస్ చేస్తూ ఉంటారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి బిఏ బిజినెస్ ఓనర్. అంటే ఇది కనీసం ఒక
2 కోట్లు, 5 కోట్లు నుంచి 100 కోట్లు, 1000 కోట్ల దాకా కూడా వ్యాపారాలు ఉంటాయండి. సో అలాంటి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు. కనీసం 5 కోట్ల పైన వ్యాపారం ఇది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ అంటే ఇదేంటంటే వీళ్ళు చెప్పాలంటే పెద్ద పెద్ద వాళ్ళ తాతలు, తండ్రులు ఆస్తులు ఉంటాయి కదా! ఆ ఆస్తుల్ని డబ్బుల్ని పెట్టుబడి పెట్టి వాళ్ళ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళైతే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు వాళ్ళు ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదు. కేవలం వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్, లైఫ్ లాంగ్ ఎర్నింగ్ అనే జోన్‌లో వాళ్ళు ఉంటారనమాట. స్క్రీన్ కొంచెం పోయింది. నో ప్రాబ్లమ్. నేను చూసుకుంటూనే ఉంటాను. చెప్పండి. నా వాయిస్ ఒకవేళ డిస్టర్బెన్స్ వచ్చినా చెప్పండి. ఓకే. రైట్. చూడండి ఇక్కడ మీకు క్లియర్‌గా ఇక్కడ చూపించడం జరుగుతుంది. చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఎవరైనా సరే చేయాల్సిన ఆప్షన్ ఏం చేసుకుంటారంటే ఎంప్లాయ్‌మెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎంప్లాయ్‌మెంట్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. ఈ రెండిట్లలోనే దాదాపుగా 95% జనాభా ఉంటారండి. వాళ్ళ ఆలోచనలన్నీ ఎక్కువ మంది ఆలోచనలు ఇక్కడే ఆగిపోతుంటాయన్నమాట. ఇక్కడ ఏముంటదంటే ఎక్కువగా ఎఫర్ట్ ఉంటది. ఇండివిడ్యువల్‌గా చాలా ఎక్కువ ఎఫర్ట్ ఉంటది. అలాగే లిమిటెడ్‌గా ఇన్‌కమ్ తీసుకుంటారు. అంటే వాళ్ళ ఆశలేమో చాలా ఉంటాయి గానీ, వాళ్ళెంత పని చేసినా సరే వాళ్ళకి ఎంత రావాలో అంతవరకే వస్తది. అంతకంటే ఎక్కువ రావండి. అలాగే యాక్టివ్ ఇన్‌కమ్. దీన్ని మనం యాక్టివ్ ఇన్‌కమ్ అని పిలుస్తాం. ఈ 2 జోన్‌లలో ఉన్న వాళ్ళని. వాళ్ళు యాక్టివ్‌గా ఉన్నంత కాలం మాత్రమే ఇన్‌కమ్ తీసుకుంటారు. అంటే వాళ్ళు బతికున్నంత కాలం లేదా వాళ్ళకి ఎనర్జీ ఉన్నంత కాలం. వాళ్ళు ఎంత కాలం అయితే పని చేయగలుగుతారో అంత కాలం వరకే వాళ్ళు డబ్బు సంపాదించగలరు. ఇక్కడ ఎగ్జాంపుల్ మనం సర్వీస్ మ్యాన్, సెల్ఫ్ ఎంప్లాయ్, ఫార్మర్, షాప్ కీపర్ అని తర్వాత లేబర్ అని ఎక్సెట్రా అనే అంటే వాళ్ళ ప్రొఫెషన్స్ వాళ్ళని మనం చూసుకోవచ్చు ఇక్కడ. సో 95% మంది ఇక్కడే ఉంటారండి. ఇక్కడ డబ్బు చాలా తక్కువుంది. కానీ పోరాటం చేసేవాళ్ళు చాలా ఎక్కువ మందున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బిజినెస్ ఓనర్. అంటే ఒక 5,00,00,000, 100,00,00,000, 1000,00,00,000 పెట్టి ఒక పెద్ద ఒక సిస్టమ్‌ని క్రియేట్ చేసి ఒక 1000 మందినో, 500 మందిని ఎంప్లాయీస్‌ని పెట్టుకొని పని చేస్తా ఉంటారు. వాళ్ళు అందరికి అంటే ఒక ఆర్గనైజేషన్ అంటే అందులో చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ తీసుకోవచ్చు. ఒక రిలయన్స్ సంస్థ ఉంది. మీ సిటీస్‌లో మీరున్న దగ్గరలో డిస్ట్రిక్ట్‌లో కంపల్సరీగా రిలయన్స్ సంబంధించిన ఏదో బ్రాండ్ రిలయన్స్ స్మార్ట్ అనో, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించో ఏదో ఒకటి షాపింగ్ మాలో ఏదో ఒకటి ఉంటది. చూడండి ఆ షాపింగ్ మాల్‌కి టోటల్ ఒక 500 మంది దాకా దాదాపు పనిచేస్తుంటారు. దానికి పైన హెడ్ ఒక్కళ్ళే ఉంటారు. ఆ హెడ్‌కి ఒక 2,00,000 సాలరీ ఉంటది. కార్ గిఫ్ట్ ఉంటది. కార్ ఫ్రీ సర్వీస్ ఉంటది. వాళ్ళు మొత్తం ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తుంటారు. మరి ఆయన పని చేస్తారా అంటే చేయరు. వాళ్ళ తర్వాత దాన్ని హ్యాండిల్ చేయడానికి కనీసం ఒక 5-10 మంది ఒక 1,00,000 సాలరీ తీసుకునేవాళ్ళుంటారు. దాని తర్వాత మరి వాళ్ళేమన్నా పని చేస్తారంటే లేదు. వాళ్ళ అండర్‌లో గూడా ఒక 20 మంది పైన మొత్తం ఆర్గనైజేషన్ మొత్తం మెయింటైన్ చేయడానికుంటారు. వాళ్ళ సాలరీ మినిమమ్ 50,000 ఉంటది. మరి పోనీ వాళ్ళన్నా పని చేస్తారంటే వాళ్ళు కాదు. వాళ్ళ అండర్‌లో దాదాపుగా 400 మంది ఉంటారండి. వాళ్ళు పని చేస్తారు. ఎంతకి? సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటారు వాళ్ళని. వాళ్ళెంతకు పని చేస్తారంటే జస్ట్ 8,000 నుంచి తీసుకొని ఒక 30,000 టాప్ అంతే. వీళ్ళందరూ ఆర్గనైజేషన్ మొత్తం ఒకసారి ఆ షాపింగ్ మాల్ ఊహించుకోండి. ఇమాజినేషన్ చేసుకోండి నేను చెప్తున్నాను. అదంతా గూడా బంద్ చేసిన తర్వాత షట్టర్‌లన్నీ క్లోజ్ చేసిన తర్వాత ఒకతను నైట్ నిద్ర లేకుండా భార్య పిల్లల్ని వదిలేసి మరి అక్కడ ఒకాయన కాపలా కాస్తారు. వాళ్ళే ఎవరండి? వాచ్‌మ్యాన్. పేరులోనే చూడండి. వాచ్ మ్యాన్. బహుశా ఇంకా వుమెన్స్ రాలేదు. భవిష్యత్తులో వుమెన్స్ కూడా వస్తారు. ఎందుకంటే మైండ్ సెట్ చేసుకోకపోతే తప్పదు. ఏదో చోట ఏదో పని చేసుకొని జస్ట్ కడుపు నింపుకోవడానికే బతకాల్సిన పరిస్థితులు. ఎందుకంటే మైండ్ సెట్ చేసుకోలేకపోతే కడుపు కోసమే పని చేయాల్సిన పరిస్థితి. మైండ్ సెట్ చేసుకుంటే మన కడుపు కోసం కాదు కొందరు వేల లక్షల మంది కడుపులు నింపొచ్చు అనే విషయాన్ని మర్చిపోయి చాలా మంది లేబర్‌గా పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. సో, నో ప్రాబ్లమ్. సో, అలాగా ఒక ఆర్గనైజేషన్ అనేది టోటల్‌గా అలా రన్ అవుతా ఉంటది. అక్కడ గూడా చూడండి ఒక నెట్వర్క్ సిస్టమ్ ఉంటది. అంటే ఒక హెడ్‌తో స్టార్ట్ అయింది. పోనీ మరి ఆయన చేస్తాడంటే చేయరు. వాళ్ళ అండర్‌లో ఉన్న ఒక 10 మంది వాళ్ళు చేస్తారా? చేయరు. వాళ్ళ కింద ఉన్న ఒక 20 మంది వాళ్ళు చేస్తారా? చేయరు. ఒక 400-500 మంది ఎంప్లాయీస్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ చేస్తారు పని. సో, వాళ్ళకొచ్చే సాలరీ చాలా తక్కువ. వాళ్ళెంత చేసినా గూడా వాళ్ళకదే సాలరీ. చెప్పాలంటే వాళ్ళకి సండేలు, వాళ్ళకి ఫెస్టివల్స్ కూడా ఉండవు. సండేకి ఇంకెక్కువ బిజినెస్ అవుతది. ఎందుకంటే జాబ్ హోల్డర్స్ అందరూ గూడా ఖాళీగుండి ఆ రోజొస్తారు గాబట్టి షాపింగ్‌లకి. ఫెస్టివల్స్‌కి సెంటిమెంట్‌లతో అది గొనాలి, ఇది గొనాలి అనుకునే వాళ్ళ కోసమైనా ఓపెన్ చేసుకొని కూర్చోవాలి. సో, అది పరిస్థితి ఉంటదనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఇగ బిజినెస్ చూసారు గదా! సేమ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ లాగానే ఉంటది అది గూడా.
సో నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ జోన్. ఇదేంటంటే ఒక ₹1,00,00,000 పెట్టి లేదా ఒక 10 కోట్లు పెట్టి ఈ రోజుల్లో ఒక 10 ఎకరాలు కొన్నాడు అనుకుందాం. వాళ్ళు ఒక 10 సంవత్సరాల తర్వాత చూస్తే అది 100 కోట్లు అవుద్ది దాదాపుగా. అంటే ఈ 10 కోట్లకి ఇంకా 90 కోట్లు ప్రాఫిట్ వచ్చింది. సో వీళ్ళు ఈ 10 సంవత్సరాలు ఒక సంవత్సరానికి ₹1,00,00,000 చొప్పున లగ్జరీ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసినా కూడా ఇంకో 10 సంవత్సరాలకి 10 కోట్లు ఖర్చు అవుద్ది. అంటే టోటల్‌గా 20 కోట్లు వాళ్ళకి పెట్టుబడి అనుకుంటే 80 కోట్ల పైనే లాభం. మరి నెక్స్ట్ ఆ 80 కోట్లు పెట్టి మళ్ళొక 800 ఎకరాలు కొంటే లేదంటే ఒక 80 ఎకరాలు కొంటే మళ్ళీ ఇంకో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక 8,000 కోట్లు అవుతుంది. సో వాళ్ళు ఇంక కుటుంబం పని చేయాలా? వాళ్ళు జస్ట్ ఏం చేస్తారు? నాన్న నీకేమనిపిస్తుంది? ప్రతి ఒక్క పిల్లోడికి, చిన్న పిల్లలకి మీరు ఆలోచించండి. మధ్యతరగతి కుటుంబాల్లో వాళ్ళకి క్రికెట్ ఆడాలనో, లేదంటే సినిమా హీరో అవ్వాలనో, లేదంటే ఒక బాక్సింగ్ చేయాలనో, లేదంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని, లేదంటే ఒక సినిమా డైరెక్టర్ అవ్వాలని ఎన్నో రకాల ఆశలతో ఉంటారు ప్రతి ఒక్క చిన్న పిల్లలు. కానీ మనం ఏం చేస్తామంటే, నాన్న చిన్నగా ఆలోచించు, చిన్నగా ఆలోచించని మధ్యతరగతి కుటుంబాలు నేర్పిస్తా ఉంటాయి. బాగా ఉన్న కుటుంబాలు అంటే ఇన్వెస్ట్‌మెంట్ జోన్‌లో ఉన్న వాళ్ళ పరిస్థితులేంటంటే వీళ్ళే మెగాస్టార్ కొడుకు 'రామ్ చరణ్' గావచ్చు, లేదంటే కేసీఆర్ కొడుకు 'కేటీఆర్' గావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు గావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గారు గావచ్చు. సో వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకంటూ రాజకీయం జేయాలి. నేను సీఎం అవ్వాలని డ్రీమ్ ఉందా? ఓకే నాన్న బేఫికర్. నేనున్నాను నీకు ఎనకాల. ఏమేం స్ట్రాటజీ కావన్నీ నేను అప్లై చేస్తా. పబ్లిక్‌ని ఎలాగా మానిటరింగ్ చేయాలో నాకు తెలుసు. నేను చేస్తా అని చెప్పి మరి వాళ్ళు కోరుకున్నది వాళ్ళ చేతిలో తీసుకొచ్చి పెడతారండి. సో డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకుంటారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి పొట్ట నింపుకోవాలనే టెన్షన్ లేదు. అసలు ఆళ్ళ పొట్ట కాన్సెప్టే లేదు. వాళ్ళ టార్గెట్ మైండ్‌లో ఏమున్నాయి అవన్నీ సాధించుకోవాలి. సో అలాగా వాళ్ళ డ్రీమ్స్‌లో బతికేస్తా ఉంటారు. ఇక్కడ ఎంతమంది ఉంటారంటే జనం ఇక్కడ 5% ఉంటారండి. ఎవరీళ్ళు? టాటా, అంబానీ, బిర్లా, అదానీ, జిందాల్ ఇలాంటి వాళ్ళంతా ఇక్కడ ఉంటారండి. అంటే ఇక్కడ మనీ ఎంతుందంటే దాదాపుగా 95% అంటే ఈ 2 జోన్‌లలో 5% డబ్బు కోసం 95% మంది కొట్టుమిట్టాడుతుంటారు. చెప్పాలంటే జాబ్‌లో ఒక్క గవర్నమెంట్ జాబ్ ఉందంటే 1,00,000 మంది అప్లై చేస్తున్నారు. 10,000 మంది నుంచి 1,00,000 మంది. మరి ఒక కిరాణా షాప్ ఉంది, లేదా మెడికల్ షాప్ ఉంది, లేదంటే ఏదన్నా ఒక షాప్ తీసుకోండి బయట. వాడు కొద్దిగా సక్సెస్ అవుతున్నాడంటే ఆటోమేటిక్‌గా ఆ ఏరియాలో 10 షాపులు క్రియేట్ అవుతాయి తర్వాత. సో ఎప్పుడు యుద్ధమే. యుద్ధం. కొట్టుకుంటూ ఉంటారు. కాంపిటీషన్ జోన్ నడుస్తా ఉంటది అక్కడంతా గూడా. సో ఇక్కడ అసలు ఇటువైపు ఆలోచించే వాళ్ళు తక్కువ గదా! సో కాబట్టి ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేవండి. అందుకని మేము ఆలోచించట్లే అంటుంటారు. కానీ వాళ్ళ ముందుకు ఒక గొప్ప ఇండస్ట్రీ ఉందండి. ప్రతి పేదవాడిని డెవలప్ చేసే సేమ్ ఒక బిజినెస్ ఓనర్ ఎలాగా ఆలోచిస్తాడో, ఒక ఇన్వెస్టర్ ఎలాగా ఆలోచిస్తాడో అలాగా ఆలోచించి, అలాగా డ్రీమ్స్‌ని అచీవ్ చేసుకోవడానికి గొప్ప ఇండస్ట్రీ ఉంది. దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్. ఓకేనా? ఆ డైరెక్ట్ సెల్లింగ్ నమ్ముకొని చాలా చాలా పెద్ద కంపెనీలొచ్చినాయండి. ఆ పెద్ద పెద్ద కంపెనీలు ఎక్కడ మొదలుపెట్టాయో ఏందో తెలీదు గానీ, ఈరోజు ప్రపంచం స్థాయిలో గూడా చాలా రాజ్యమేలుతున్నారు. అయితే మన సగటు భారతీయుడి మైండ్‌సెట్ అంతా గూడా 90% దాదాపుగా ఆల్‌మోస్ట్ 80-85, 90% మంది జాబ్, జాబ్, జాబ్ అని జాబ్ కోసం ఆలోచిస్తా ఉంటారు. ఆ జాబ్‌లో ఏముంటదనేది వాళ్ళు మర్చిపోయి జేస్తున్నారండి. అక్కడ క్లాక్ సిస్టమ్ ఉంటది. ఇక్కడ చూడండి క్లాక్ స్పెల్లింగ్ నీకు స్పెషల్‌గా సి పక్కన పెట్టి లాక్ పెట్టాను చూడండి. వీళ్ళంతా లాక్ అయి ఉంటారండి. జాబొచ్చాక నేను అది జేస్తా, ఇది జేస్తా ఏం జేయలేదు. జాబ్ మాత్రమే జేయగలుగుతారు. వాళ్ళ పరిస్థితి 8 గంటలు గాదు, 16 గంటలు జేస్తారు. వాళ్ళకి తెలీదు. వాళ్ళు లైవ్‌లో 8 గంటలుంటారు. కానీ మానసికంగా వాళ్ళు మెంటల్‌గా వాళ్ళ మైండ్‌లో ఆ జాబే కూర్చుంటది. వాళ్ళు ఎటు పోలేరు, ఏమీ చేయలేరు. డ్రీమ్స్ అనేవి డిలీట్ జేసి బతికేస్తారు. అది గవర్నమెంట్ జాబోళ్ళైనా సరే, వాళ్ళు ఇల్లు కట్టినా, కారు కొన్నా గూడా ఈవెన్ ఈఎంఐల్లోనే బతికేస్తారు. ఒక ఇల్లు కడితే గూడా అది జీవితం ఆంతం తీర్చడానికే కూడా టైం సరిపోదండి. కాబట్టి చూడండి వీళ్ళు జాబ్ చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే మైండ్ సెట్టు మండే రోజు ఆ సైకిల్ ఎత్తుకొని బయలుదేరతారు ఇగ ఇట్లా. అమ్మా! అయ్యా! అనుకుంటా. తర్వాత ట్యూస్‌డే, తర్వాత వెడ్నెస్‌డే అరే! ఇంకెన్ని రోజులుందిరా బాబు! సండే ఎప్పుడొచ్చిద్దిరా బాబు! అనుకుంటా హమ్మయ్య! ఫ్రైడే వచ్చేసింది. ఓకే. తిరుగులేదు. ఇంక సండే రేపే సాటర్‌డే, ఎల్లుండి యాహూ! శనివారం సాయంత్రం నుంచి తీసుకొని మంచిగా ఎంజాయ్ చేద్దామని నైట్ అట్లా అలసిపోయి పడుకుంటే లేసేసరికి మధ్యాహ్నం అయితది ఆదివారం. అబ్బా! మళ్ళీ రేపు మండే వస్తుంది అనే పరిస్థితి. సో, కాబట్టి ఆహ్, అసలు ఒక జాబ్ అనేది ఎంత పెద్ద ట్రాపో మన భారతదేశం ప్రజలకు అర్థం కావట్లేదు కాబట్టి, దాని గురించి ఒక అద్భుతమైన వీడియో ఉంది. అది ప్లే చేస్తున్నాను. ఒకసారి శ్రద్ధగా డిస్టర్బెన్సెస్ లేకుండా వినండి మై డియర్ లీడర్స్.
సార్ సౌండ్ వస్తుందో లేదో కొద్దిగా నాకు హింట్ ఇవ్వండి. సార్ వస్తుందా? రావట్లేదు సార్. 1 సెకండ్. రావట్లేదు సార్. ఓకే, ఓకే. అదే హోస్ట్ పోయింది కదా, అది ఆప్షన్ వచ్చేసాక కొత్తగా ఇంటూ కొట్టేశాను నేను. 1 సెకండ్. ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు రోజు 9 గంటలు పనిచేస్తావు, స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తావు, డెడ్ లైన్స్ మీట్ అవుతావు, కానీ శాలరీ, రెస్పెక్ట్, గ్రోత్ అన్నీ అక్కడే ఉంటాయి. ఎందుకంటే నువ్వు జాబ్ చేయట్లేదు, ఒక ట్రాప్లో ఇరుక్కున్నావు. ప్రైవేట్ సెక్టర్ అనేది ఒక ఇల్యూషన్. ఇందులో డేంజరస్ పార్ట్ ఏంటంటే నీకు నువ్వు వాల్యుబుల్ అనుకుంటావు, కానీ సిస్టమ్కి నువ్వు జస్ట్ రీప్లేసబుల్. కంపెనీలు నిన్ను కావాలనే బిజీగా ఉంచుతాయి, ఎందుకంటే నీ గ్రోత్ ఆగిపోయిందని నువ్వు రియలైజ్ అవ్వకూడదు అని. ప్రమోషన్ వస్తుంది, ఇంకొంచెం టైం వెయిట్ చేయి, ఇలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి నిన్ను కంట్రోల్ చేస్తారు. నువ్వక్కడ స్టక్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదే. నువ్వు స్కిల్స్ బిల్డ్ చేస్తావు, కానీ నీ వాల్యూని బిల్డ్ చేసుకోవు. ఫ్రెషర్స్ వస్తారు, నీకంటే తక్కువ శాలరీకి నీ సీట్ కొట్టేస్తారు. ఎందుకంటే మార్కెట్ లాయల్టీ చూడదు, ఎఫిషియన్సీ ప్లస్ చీప్ లేబర్ ని చూస్తుంది. ఇక్కడే ఒక సైకాలజికల్ ట్విస్ట్ ఉంది. నిన్ను నువ్వే రీప్లేసబుల్ గా ట్రీట్ చేసుకుంటే ప్రపంచం కూడా నిన్ను అలాగే చూస్తుంది. 90% జనం ఈ ట్రాప్ లోనే ఉన్నారు, 10% మాత్రమే బయటపడతారు. ఎవరైతే సిస్టమ్ ని సిస్టమ్ లా అర్థం చేసుకుంటారో వాళ్లే. ఇప్పుడు నువ్వేంటి, ఫైటరా లేక ఫాలోవరా? జాబ్ చేస్తూనే ఎస్కేప్ ప్లాన్ తెలుసుకోవాలంటే కామెంట్స్ లో ఎస్కేప్ అని టైప్ చేయి, పూర్తి రోడ్ మ్యాప్ పంపిస్తాను. కానీ ఫాలో కొట్టకపోతే మెసేజ్ రాదు. సర్జీ వినిపించిందండి? ఎస్ సార్, ఎస్. సో అర్థమవుతుందా మై డియర్ లీడర్స్? ఇక్కడ మనము జస్ట్ రీప్లేసబుల్ పర్సనే జాబ్లో. అంటే నువ్వు ఉంటావు కొంతకాలం. నేను అందుకే చెప్తాను, మన టైం మేనేజ్మెంట్ అంటే టైం అప్పుడు కూడా చెప్తాను. మన టైం ఏంటంటే మీరు పుట్టిన తేదీ నుంచి 60 సంవత్సరాలు కలుపుకోండి. అదృష్టవంతులు ఇప్పుడు ఎవరైతే 60 సంవత్సరాలు ఆల్రెడీ ఇచ్చారో వాళ్ళంతా అదృష్టవంతులు. ఎందుకంటే మీరు ప్రీవియస్ జనరేషన్లో పుట్టారు కాబట్టి మీకు ఇంకా దేవుడు ఇంకొక 10 సంవత్సరాలు ఎక్స్ట్రా ఇచ్చాడు. లేదా ఒక 20 సంవత్సరాలు ఉన్నాయి ఇంకా మీ చేతిలో, అంతే. అంతకుమించి ఎక్కువ లేవు. ఎక్కువ ఉన్నాయి అనుకోకండి. మీ చేతిలో నాకు తెలిసి ఇంకో 15, 20 ఉన్నాయి. 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఆలోచించండి. చూడండి, 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఎవరికి ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి. మీకు ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది ఒక్కసారి ఆలోచించండి. ఆ బ్యాలెన్స్ ని మీకోసం సారీ. సో ఆ బ్యాలెన్స్ జీవితాన్ని ఇక్కడైనా ఇప్పటి వరకైనా మొదలు పెట్టకపోతే మీకోసం మొదలు పెడదాం. మంచిగా హ్యాపీగా వర్క్ చేద్దాం. జస్ట్ ఫర్ 1 సెకండ్ సార్. సార్ గోపి గారు సార్ 1 మినిట్ మేనేజ్ చేయండి, మాట్లాడుతూ ఉండండి. నేను రిమైనింగ్ షీట్స్ లోడ్ చేస్తాను. యాక్చువల్గా మీకు ప్రిపరేషన్ చేస్తూ లోడ్ చేయలేకపోయాను. జస్ట్ ఒక 10 సెకండ్స్ లోడ్ చేస్తాను, మీరు మాట్లాడుతున్నాను. 1 నో సెకండ్. ప్రాబ్లం. సో నజీర్ సార్ చెప్పిన పాయింట్లు ఏవైతే ఉన్నాయో చాలా నిజం అండి. ఎందుకంటే ఈరోజు మనం మార్కెట్లో ఉన్నాం, జాబ్ చేస్తున్నారు, కొంతమంది బిజినెస్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం డైరెక్ట్ సెల్లింగ్ కూడా చేస్తున్నారు. సో డైరెక్ట్ సెల్లింగ్ ఉన్న ఫ్రీడమ్ ఏంటి అంటే మన టైం మన చేతిలో ఉంటుంది, మనకి ఎవరు బాస్ ఉండరు, మనల్ని ఎవరు కూడా కమాండ్ చేయరు. సో అదే జాబ్ సెక్టర్లో మనం జాబ్ చేస్తాం అనుకోండి, అతను నచ్చినట్టు మనం ఉండాలి, అతను చెప్పినట్టు మనం తినాలి, ఆఖరికి మనం వేసుకునే బట్టలు కూడా ఆయనే డిసైడ్ చేయాలి. సో ఆల్రెడీ కొంతమంది జాబ్ చేసే వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి తెలుసు జాబ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది.
ఈరోజు ఏదైతే చాలా మంది వ్యాపారం కూడా చేస్తున్నారు, బిజినెస్లు కూడా చేస్తున్నారు. బిజినెస్లు చేసేటప్పుడు లాస్ వస్తుంది, లాభం కూడా వస్తుంది. నది సార్ ఓకేనా? ఎస్ సార్, మాట్లాడండి. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. స్క్రీన్ షేర్ అవుతుంది కదా? ఎస్ సార్, అవుతుంది. ఓకే, రైట్. మరి జాబ్ చేయకుండా ఏం చేయాలి సార్? ఏదో పని చేసుకొని బతకాలి కదా సార్, ఏదో బతుకుతున్నాం సార్, వదిలేయండి సార్ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇరుక్కున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే వెనక్కి పోతే ఏదో, ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి అనే పరిస్థితి. అంటే ఇంతకాలం అలవాటు పడిపోయారు కదా దానికి, అని వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి కూడా భయపడతా ఉంటారు. దాని గురించి కూడా ఒక గొప్ప స్టోరీ ఉంది. నేను తప్పకుండా మీకు సమ్ అదర్ టైం చెప్పనా, ఇప్పుడు చెప్పనా? సర్జీ, గోపి గారు, చెప్పండి సార్, పర్లేదు. ఒక చిన్న స్టోరీ. అంటే ఒక అంటే స్వామీజీ ఉన్నారు. ఆ స్వామీజీ గారు ఒక దేశ పర్యటన కోసం ఇట్లా వెళ్తా ఉంటారు. సరదాగా వెళ్తున్నప్పుడు పక్కన శిష్యుడు కూడా ఉంటాడు. అయితే శిష్యుడు గురూజీ గారు ఇద్దరు వెళ్తూ 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 ఉన్నప్పుడు, వాళ్ళు అంటే ఈ రోజుల్లో కాదులేండి, ఈ రోజులు కాదు, ఈ స్టోరీ కొంచెం వెనక్కి వెళ్ళండి. ఒక 1000 సంవత్సరాలు అనుకోండి, వెనక్కి వెళ్ళండి. 1000 సంవత్సరాలు లేదా ఒక 150-200 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. అంటే మగధీర సినిమాలో చెప్తారు కదా, బ్యాక్ 300 ఇయర్స్ సంథింగ్ అట్లాగా అనుకోండి. అయితే అప్పుడు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఆ, వెళ్తూ వెళ్తూ అంటే నడుచుకుంటూ వెళ్తుంటారు కదా, అప్పుడు బండ్లు లేవు కదా. సో నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ చీకటి పడింది. ఈ నైట్ ఎక్కడో ఒక చోట స్టే చేయాలి. ఎక్కడ చేద్దాం అని చూస్తుంటే వాళ్ళకి దూరంగా ఒక లైట్ కనిపిస్తుంది. అంటే ఒక దీపం, అప్పట్లో దీపం బుడ్డీలు ఉండే కదా. సో ఆ దీపం బుడ్డి కనబడగానే అక్కడ లైట్ ఉండేసరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆ, వెళ్తున్న క్రమంలో దారంతా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తున్నారు. చాలా బాగుంది ఈ మట్టి అంతా, నల్లరేగడి మట్టి ఉంది ఇక్కడంతా, చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ అంతా అని చెప్పేసి వీళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ, ఇంత అద్భుతమైన ప్లేస్ మామూలు ప్లేస్ కాదు అనేది అని మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వెళ్ళి అక్కడికి ఇంటికి వెళ్ళి వాళ్ళని అడుగుతారు, పర్మిషన్ అడుగుతారు. ఇవాళ ఇక్కడ మేము స్టే చేయొచ్చా మేము ఇలాగా అని అడిగితే ఓకే రైట్ అని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇక భోజనం కూడా అరేంజ్ చేస్తారు. భోజనం చేస్తూ చేస్తూ వాళ్ళు మధ్యలో కన్వర్సేషన్ జరుగుతూ ఉంటది. మీరు ఇంత ఊరికి దూరంగా ఇక్కడ భలేగా నివసిస్తున్నారు. అసలు మీరు ఎలా అంటే మీ సంపాదన ఏంటి, మీ ఆదాయం ఏంటి అని అడిగితే, మాకు ఒక ఆవు ఉందండి. ఆ ఆవు పాలు ఇస్తుంది బాగా, ఎంచక్క ఒక 2 లీటర్లు ఇస్తారు రోజుకి. అది అమ్మేసుకుంటే మాకు డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులతోనే మేము మా జీవనం సాగిస్తున్నాం, మా కడుపు నిండుతుంది. ఇగో పక్కనే ఉన్న ఈ చేలన్నీ కూడా మనమే. ఇక్కడ రోజు మేత మేపిస్తూ ఉంటాము, పాలు పితుకుతూ ఉంటాం, అమ్ముతుంటాము, సరిపోతుంది మా ఖర్చులుగా అని చెప్పేసి చెప్తారనమాట. అయితే నైట్ పడుకుంటారు. పడుకున్న తర్వాత స్వామీజీ ఏం చేస్తారంటే శిష్యుణ్ణి లేపి పొద్దున్నే 4 గంటలు, వాళ్ళు 4 గంటలకు లేస్తారు కాబట్టి 4 గంటలకి 3:30 గంటలు అట్లా లేచి ఆవుని తీసుకొని వెళ్దాం పదా అని చెప్పేసి ఆవుని తీసుకొని వెళ్ళిపోతారు సైలెంట్ గా. వెళ్ళిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ వాళ్ళు మార్నింగ్ లేచి చూసుకునేసరికి వాళ్ళ ఆవు వాళ్ళకి కనిపించదు. సో అప్పుడు ఇంకా ఆ స్టోరీ అంతటితో బ్రేక్ పడిపోతుంది అనమాట. ఆఫ్టర్ ఇక తర్వాత మళ్ళీ ముందుకు వెళ్తే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత అలాగ చూసుకుంటే మళ్ళీ ఒక స్వామీజీ దేశ పర్యటన బయలుదేరతారు ఇంకొక శిష్యుని పట్టుకొని. అయితే ఆయన సడన్ గా ఒక చోట అక్కడ డే లోనే మామూలుగా మాట్లాడుతూ ఉంటే వేరే ఒక గుంపుతో, ఇంతలోకి ఆ గుంపులో ఒక ఆయన అక్కడ ఈ స్వామీజీ గారిని గుర్తుపట్టి వెంటనే దగ్గరికి వచ్చి, సార్ సార్ అంటే స్వామీజీ గారు, గురుగారు బాగున్నారా మీరు అని చెప్పేసి ఆయన గుర్తుపట్టి ఒక ఆయన పలకరిస్తూ ఉంటాడు. బాగా కోటీశ్వరుడు ఆయన, మంచిగా ఆ, మంచి లగ్జరీ, అంటే లగ్జరీగా కనపడుతున్నాడు ఆ స్వామీజీకి. ఎవరు మీరు, మిమ్మల్ని గుర్తుపట్టలేదంటే, గుర్తుందా మీకు ఒకప్పుడు మీరు మా ఇంటికి వచ్చారు, బస్ చేశారు, నైట్ టైం ఉన్నారు, మీ గురువు గారు ఏది, మీరు ఇప్పుడు గురువు గారు అయిపోయారు అని అంటే, మా గురువు గారు లేరండి, కొంచెం ఆరోగ్యం బాగాలేదు, ఇంటికాడే ఉన్నారు సంథింగ్ అట్లా చెప్పిన తర్వాత, మీరేంటి అప్పుడు చాలా పేదరికంగా ఉండేవాళ్ళు, ఇప్పుడేంటి ఇంత అద్భుతంగా ఉన్నారు, ఇంత బాగా డెవలప్ అయినట్టు కనిపిస్తున్నారు, మీరు ఏదో పెద్ద బిల్డింగ్ కట్టించారు, కారు బంగ్లా అన్ని మెయింటైన్ చేస్తున్నారంటే, ఆ రోజు ఏం చేద్దామండి, మీరు వచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఎందుకో మా ఆవు కనిపించలేదు మాకు. వెంటనే మీరు చెప్పారు కదా మాటలు, భోజనం చేసే మధ్యలో మీరు ఎందుకు కేవలం ఒక ఆవు పాల మీద ఆధారపడి అమ్ముకోనే బతుకుతున్నారు, మీ పక్కనే పెద్ద నల్లరేగడి మట్టి ఉంది కదా, దీంట్లో వ్యవసాయం చేస్తే మీ జీవితం ఇంకా బాగుంటుంది కదా అని మీ స్వామీజీ గారు చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చాయి ఆవు కనపడినప్పుడు. సో అప్పుడు నేను ఆ వ్యవసాయం చేస్తున్న క్రమంలో దున్నుతుంటే ఆ భూమిలో వజ్రం పడింది, వజ్రాలు పడ్డాయి. సో అవి అమ్ముకుంటే నాకు కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్లు వచ్చినాయండి. అందుకే ఈరోజు నేను ఇంత బాగున్నాను. ఇదంతా మీ చలవే.
మీరు చెప్పిన మాటల వల్లే నా మైండ్ సెట్ మార్చుకున్నాను. నేను కూడా వ్యవసాయం చేయాలని చేశాను. ఈరోజు నా జీవితం మారిందని చెప్పేసి చెప్తారు. సో అలాంటి ఒక మంచి అవకాశం మీ ముందుకు వచ్చిందండి, డైనాస్ గ్లోబల్. ఓకే, ఒకసారి క్లాప్స్ కొట్టొచ్చు మన కంపెనీకి, అట్ ద సేమ్ టైం కంపెనీ సృష్టించిన మన హ్యారిటీ గారికి, అండ్ అట్ ద సేమ్ టైం మన టోటల్ 7 మేనేజ్మెంట్ మెంబర్ కోసం. ఓకే రైట్, హౌ టు స్టార్ట్ వర్క్ ఇన్ డైనాస్. మనం ఎలాగా వర్క్ చేయాలి డైనాస్లో అనే టాపిక్ మాట్లాడుకుందాము. డైనాస్ కంపెనీ ఈజ్ సెల్లింగ్ దేర్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. చూడండి, ఒక డైనస్ కంపెనీని సృష్టించారంటే, ప్రొడక్ట్స్ని సృష్టించారంటే, ఇంత అద్భుతమైన ప్రొడక్ట్స్ని మరి ఎక్కడో సాదాసీదాగా అమ్ముకుంటే, సాదాసీదాగా ఇది ఒక 6 నెలలకో లేదంటే సంవత్సరానికో 10 సంవత్సరాలకో ఎప్పుడో సమాజం మొత్తానికి పరిచయం అయ్యేదానికంటే డైరెక్ట్ సెల్లింగ్లో పెడితే తొందరగా డెవలప్ అవుతుందని వాళ్ళకు కూడా తెలుసండి. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ పవర్ఫుల్ ఇండస్ట్రీ ఇన్ ద వరల్డ్. విత్ ఇన్ షార్ట్ టైంలో మనం చూడండి, ఒక వీడియో ఫేస్బుక్లో వచ్చినా, ఒక యూట్యూబ్లో వచ్చినా, ఏదన్నా చూడండి, విత్ ఇన్ షార్ట్ టైం ఒక 1 అవర్ 2 అవర్స్లోనో మొత్తం వరల్డ్ మొత్తానికి అది స్ప్రెడ్ అవుతుంది ఇవాళ. అవునా కదా? సో అలాంటి పవర్ఫుల్ ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి దీన్ని ఎక్కడ అమ్ముతున్నారు. ఇంత పవర్ఫుల్ ప్రొడక్ట్స్ని ఇంత రిజల్ట్ వస్తున్నప్పుడు ఇంకా మనం ఏంటి బేఫికర్గా వెనకాడేది ఏంటి? దీనికి పెద్ద హీరోలు కావాలా, సెలబ్రిటీస్ కావాలా? నాకు నార్మల్ పీపుల్ చాలు, వాళ్ళు వాడుకున్న రిజల్ట్ చెప్పుకుంటే చాలు, మనకు భయంకరమైన బిజినెస్ అవుద్దని వాళ్ళకి తెలుసండి. కాబట్టి దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి తీసుకొచ్చారు, అర్థం చేసుకోండి. ఓకేనా? దీంట్లో వర్క్ చేస్తే మన జీవితాలు కూడా ఇందాక స్వామీజీ వారు చెప్పినట్టు ఒక అతనికి అలాగా మన జీవితాలు కూడా మార్చుకోవచ్చు. మన ప్యాకేజెస్ ఏంటి? బేసిక్ 4,840 రూపీస్, అలాగే ప్రీమియం 14,520, అలాగే ఎలైట్ 58,080 రూపీస్, ప్లాటినమ్స్ 96,800. ఇది మనందరికి తెలుసు కదా, మళ్ళీ నేను చెప్తాను అనుకోకండి. మీరు ఇందులో ఇఫ్ యూ పర్చేజ్ ఏ సింగిల్ ప్రొడక్ట్ ఇన్ డైనస్, యూ కెన్ డూ బిజినెస్ యాజ్ ఏ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్, ఐడి అని అంటాం మనం ఇన్ డైనస్. మనం ఏమైపోతున్నాం, జస్ట్ ఒక బేసిక్ ప్యాక్ తీసుకున్నా సరే మనం ఇక్కడ ఒక డైరెక్ట్ సెల్లర్గా మారిపోతున్నాం. అంటే ఐడి మనకేమి ఇస్తున్నారు ఇక్కడ? ఒక ఐడి ఇస్తున్నారు, అంటే మనకంటూ ఒక రికగ్నేషన్ అనమాట. అంటే ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ మీరు, డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్. అర్థం చేసుకోండి, నేర్చుకోండి. ఇది మీ బిజినెస్, మీ అప్లైన్ బిజినెస్ కాదు, మీ డౌన్లైన్ బిజినెస్ కాదు, ఇది మీ పని అని ఎవరైతే రియలైజ్ అవుతారో నా పని ఇదని, వాళ్ళే గట్టిగా పనిచేస్తారు, గట్టిగా సక్సెస్ అవుతారు. బాగా గుర్తుపెట్టుకోండి. నౌ యు ఆర్ ఓనర్ ఆఫ్ యువర్ బిజినెస్. మీరే మీ బిజినెస్కి ఓనర్ అనే విషయాన్ని మీరు మర్చిపోకండి. కాబట్టి మరి ఓనర్స్ ఎలా ఉండాలి? వర్కర్ లాగా ఉండొద్దు కదా, ఎవరో చెప్తేనే చేయాలి. ఊడు అమ్మ అంటే ఊడవటం, లేకపోతే గేట్ ఓపెన్ చేయి, షాప్ టైం అవుతుంది, ఏంది ఎంత టైం అయింది, ఇప్పటిదాకా ఏం చేసినావు అని చెప్పి ఓనర్ అరిచిందాకా. అట్లా కాదండి. అలా ఎవరో చెప్తే నిద్రలేస్తున్నారు, ఎవరో చెప్తే పని చేస్తున్నారంటే యు ఆర్ నాట్ ఏ బిజినెస్ మ్యాన్ ఆర్ బిజినెస్ ఉమెన్. మిమ్మల్ని ఎవరో నిద్ర లేపి జూమ్కి రండి, మిమ్మల్ని ఎవరో నిద్ర లేపి లే టైం అవుతుంది అని చెప్తున్నారంటే మనం డిపెండింగ్ పర్సన్, ఇండిపెండెంట్ కాదండి. అర్థం చేసుకోండి. నిజంగా ఒక వ్యక్తికి మైండ్ క్లాక్ ఓపెన్ అయితే వాళ్ళ పనులు మైండే చెప్తుంది. టైము చూడకుండానే టైం ఎంత అయిందో కూడా మైండ్ చెప్తుందండి. తర్వాత చూస్తాం మనం మైండ్కి టైంకి వెళ్ళి, మైండ్ క్లాక్ పని చేస్తే మైండ్లో ఆల్రెడీ టైం అవుతుంది, ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. ఇప్పుడు ఇగో ఇంత అవుద్దని ఎక్స్పెక్ట్ చేసి వాచ్కి వెళ్ళి చూడండి, మైండ్ క్లాక్ పని చేసే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు, వాళ్ళకి వాచ్ని కూడా చూడడం అవసరం లేదు. సో యూనివర్స్ అంత పవర్ఫుల్ అండి. మనం ఎప్పుడైతే లక్ష్యం కోసం పని చేస్తున్నామో మన మైండ్లో క్లాక్ ఓపెన్ అయిపోతుంది. మైండ్లో ఒక వాచ్ ఉంటుందండి, ఆ వాచ్ మామూలుగా పని చేయదు, మనం సక్సెస్ అయ్యే వరకు ఎక్సలెంట్ పని చేస్తూ ఉంటుంది. సో కాబట్టి మనం ఒక బిజినెస్ ఓనర్ ఏం చేయాలి? ఫస్ట్ వాళ్ళందరి దగ్గర డైరీలు ఉండాలి. ఇప్పటి వరకు ఎవరి దగ్గర డైరీ లేకపోతే అర్జెంటుగా డైరీ తీసుకోండి. డైరీ తీసుకొని అట్ ద సేమ్ టైం ఏం చేయాలి? డ్రీమ్స్ రాయండి. డ్రీమ్స్ 100% రాయాలి. రాస్తే అయిపోతాయి అనుకుంటారు కొంతమంది. మీరు రాయండి ఫస్ట్. మీరు రాస్తుంటే యూనివర్స్ అబ్జర్వ్ చేస్తుంది. మీకు ఏం కావాలో అవన్నీ, మన మైండ్ ఒక మ్యాగ్నెట్ అండి. మీరు ఏది కోరుకుంటే అది మీ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న వస్తువులు ఏదైతే ఉన్నాయో అన్ని మీరు కోరుకుంటేనే వచ్చాయి. మీరు కోరుకోకుండా ఏ వస్తువు అని ఉందా మీ ఇంట్లో? చూడండి. ఈవెన్ మీ మేడంని మీరు కోరుకున్నారు కాబట్టి మీ ఇంట్లో ఉన్నారు. ఈవెన్ మీ మేడం నాకు భర్తగా ఆయన కావాలని కోరుకున్నారు కాబట్టి మీరు అక్కడ ఉన్నారు. కాబట్టి అర్థం చేసుకోండి, మనము ఏది కోరుకున్నాం మన ఇంట్లో ఉంది, మనం ఏది కోరుకోలేదు మన ఇంట్లో లేదు. అది అర్థం చేసుకోండి. కాబట్టి మీరు డ్రీమ్స్ రాయండి. ముందు ఏమేం కావాలి అన్నీ రాయండి. నేను కూడా నా డ్రీమ్స్ రాశాను.
మొన్న డ్రీమ్స్ రాసే మైకంలో అంటే అట్లా నేను ఎక్కడ రాశాను అంటే ఒక కారులో రాశాను. నా కారులో కూర్చొని రాశాను. అది మధ్యాహ్నం 12 గంటలు కూర్చొని అందరికీ ఫాలోఅప్స్ కాల్స్ చేస్తూ చేస్తూ డైరీ మొదలు పెట్టాను. ఆ డైరీ మొదలు పెట్టిన తర్వాత నైట్ అయిపోయి అది 8, 8:30 అవుతుంది. అంటే నా లైట్ నేను ఏంటంటే సాంగ్స్ కూడా వింటా ఉంటాను మంచి మోటివేషన్ కోసం. అలా కొద్దిగా ఆన్లో పెట్టుకున్నాను. ఆ లైట్ డిస్ప్లే ఏదో వచ్చి చాలాసేపు లైట్ ఆన్లో ఉండటం వల్ల కొత్త కారు 6 నెలలు అవుతుంది కారు కొని బ్యాటరీ డెడ్ అయిందండి. ఫస్ట్ టైం బ్యాటరీ డెడ్ అయి స్టార్ట్ అయిపోవటం. అంటే అర్థం చేసుకోండి, అంటే ఎంత లీనమైపోయాను అంటే ఎంత ఫోకస్డ్గా ఉండాలండి మన డ్రీమ్స్ అండి. ఇది డ్రీమ్స్ కోసం చేసే బిజినెస్. ఇది డ్రీమ్స్ శాలరీ కోసం దయచేసి చిన్నగా ఆలోచించకండి. 10,000 కోసం, ₹1,00,000 కోసం ఆలోచించకండి. ₹1,00,00,000 కోసం ఆలోచించండి. నెలకి 1,00,00,000 కావాలి, 10 కోట్లు కావాలని ఆలోచించండి. మీరు కోరుకుంటే అవుతుంది, అవుతుంది. ఫస్ట్ కోరుకోవడానికి ఖర్చు లేదు కదా, దానికి ఏం ఎంట్రీ టికెట్ లేదు కదా, ఫ్రీయే కదా. గట్టిగా కోరుకోండి, గట్టిగా కోరుకోండి. ఇంత 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 పెట్టి నేను ఈ ఇల్లు కొనాలి, ఇంత పెట్టి కారు కొనాలి, ఇంత పెట్టి నేను ఫంక్షన్ చేయాలి, ఇంత పెట్టాలి, నా డ్రెస్కి ఇంత పెట్టాలి, నాకు ప్రతి ఒక్కటి మీరు ఏదంటే అది పెద్ద పెద్దగా ఆలోచించండి. 100% డ్రీమ్స్ రాయండి. ఫస్ట్ ఎస్ఎంఎల్లో రాసుకోండి. షార్ట్ టర్మ్స్ అండ్ మిడ్ టర్మ్ అలాగే లాంగ్ టర్మ్ అని ఉంటాయి. షార్ట్ టర్మ్లో అది ఎలా ఉండాలంటే అచీవబుల్గా ఉండాలి, మళ్ళీ కామెడీగా ఉండొద్దండి. ఎవరికైనా చెబితే కూడా ఈ బిజినెస్ చేస్తే ఇది అచీవ్ చేయొచ్చు అనేటట్టుగా మీ అప్లైని యాక్సెప్ట్ చేసేటట్టుగా మన పక్కన ఉన్న వాళ్ళు. కొంతమంది అవుతాయని తెలిసినా కూడా కమెడియన్స్ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. ఆ కమెడియన్స్ని పక్కన పెట్టండి, సీరియస్ పర్సన్తో డిస్కస్ చేయండి, అవుతాయి. ఓకే. బైక్ 1,00,000 పర్ మంత్ అని పెట్టుకోవచ్చు. మీరు మొదటి ఒక 3 నెలలు 6 నెలల మధ్యలో 3,00,000 కూడా సాధించవచ్చు ఒక 6 నెలల లోపల. ఫ్లైట్ జర్నీస్ కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే మిడ్ టర్మ్లో మీరు 6 నెలల తర్వాత మినిమం ఈ బిజినెస్ చేస్తే కారు కొనొచ్చు. ఒక ఓపెన్ ప్లాట్ ఒక 200 నుంచి 300 గజాల్లో ప్లాట్లు కొనొచ్చు. గోల్డ్ కూడా కొనుక్కోవచ్చండి. లాంగ్ టర్మ్కి వెళ్తే పెద్ద లగ్జరీ హౌస్ అంటే ₹1,00,00,000ది 5,00,00,000 కూడా మీరు కట్టించుకోవచ్చు. అలాగే లగ్జరీ కార్ ₹1,00,00,000 2,00,00,000 కార్లు మనం కొనొచ్చు. అలాగే చారిటీ పెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సొసైటీకి ఏదో కొంత చేయాలండి. సో చాలా మందికి మనం ఎంత చెప్పినా మైండ్ సెట్లు మారని చాలా ఉంటాయి. వాళ్ళ జీవితాంతం ఎవడో కింద బానిసగా పనిచేసి చివర్లో అడుక్కుంటా ఉంటారు రోడ్ల మీద. కాబట్టి అలాంటి వాళ్ళకి అనాథాశ్రమాలు లేకపోతే రెగ్యులర్‌గా డైలీ భోజనాలు పెట్టే సంస్థలు మనం సృష్టించాలి. అర్థం చేసుకోండి. ఓకేనా? కాబట్టి మీరు చారిటీ విషయంలో కూడా మీరు చేయాలంటే ముందు మన దగ్గర ఉండాలి గదా! సో మన దగ్గర ఉండాలంటే మనం గట్టిగా డ్రీమ్స్ రాసుకొని డైనస్ గ్లోబల్‌లో పని చేయండి. మీ డ్రీమ్స్ అన్ని నెరవేరితే చాలా మంది డ్రీమ్స్‌కి మీరు ఒక రూట్ ఏస్తారు. నెక్స్ట్ వచ్చేసి మరి డ్రీమ్స్ అన్నీ అచీవ్ చేయాలంటే మనకేం గావాలి? మంచి లిస్ట్ గావాలి. సో చూడండి, మన ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ చేసినా, లేదంటే మనం ఏం చేసినా గూడా ఒక ప్లానింగ్ చేస్తాం గదా! అలాగా ఇది ఇంటి ఫంక్షన్ కోసం మీరు ప్లానింగ్ చేసినా, చేయకపోయినా గూడా ఇది పెద్ద డ్రీమ్. ఇది పెద్ద పనండి. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. మన డ్రీమ్స్ అన్నీ అచీవ్ చేసుకునే ప్రాజెక్ట్ కాబట్టి మీరు మంచి లిస్ట్ రాయండి. 100-1000 లిస్ట్ రాయాలి. అందులో డివైడ్ చేయండి ఈ విధంగా. ఏ కేటగిరీ 5%, బి కేటగిరీ 45%, సి కేటగిరీ 50%. ఈ ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ ఏంటి సార్ అంటే సింపుల్. ఏ కేటగిరీ అంటే మిమ్మల్ని చూసొస్తారు. మీకోసం వస్తారు. నాకు డబ్బులు రాకపోయినా పర్లేదు. ఆ అన్న చెప్పిండా నేనొచ్చేస్తా. ఈ అక్క చెప్పిందా నేనొచ్చేస్తా. ఆళ్ళు చెప్పారా? ఆళ్ళు 100% మంచిదైతదని చెప్తారు అనే ఒక మంచి నమ్మకం మనకు మన మీద ఉండేవాళ్ళు మన చుట్టూ ఎంత కాదన్నా ఎవరికైనా సరే ఒక 5% పీపుల్ ఉంటారండి. ఆ 5% పీపుల్‌ని మీరు మిగతా బిజినెస్‌లలో ఇన్వాల్వ్ చేస్తే మీ ఫేస్ వాల్యూ పోతుందేమో గానీ, ఈ బిజినెస్‌లో ఇన్వాల్వ్ చేస్తే మీ ఫేస్ వాల్యూ 10 ఇంతలవుద్దండి. ఏమో అండి వాళ్ళ ఇంట్లో పాపం ఇందాక మన లింగన్న గారు చెప్పినట్టు ఎవ్వరు పని చేయట్లేదు సార్. అందరూ నిజం బక్కగున్నారు గదా! నాకేమవుద్దనుకుంటున్నారు. బక్కోళ్ళకి కూడా స్ట్రోక్ వస్తదండి. నేను బక్కగున్నాను, నాకేమవుద్దనే భ్రమలో కొంతమందున్నారు. అందులో 2 రకాల ఫ్యాట్లుంటాయని చాలా చక్కగా వివరించి చెప్పారు మన లింగన్న గారు. అర్థం చేసుకోండి. కాబట్టి పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడం కోసమే మనం మాట్లాడుతున్నాం కాబట్టి, మీ 5%ని అర్జెంట్‌గా ఎవరున్నారో వాళ్ళందరికీ స్టార్ సింబల్ రాయండి. ముందు 100 రాసారా? అందులో ఐదుగురెవరు? ఆ ఐదుగురు పక్కన ఎక్కడనో నేను వాళ్ళు 10 నంబర్‌లో ఉన్నారా? 100 నంబర్‌లో ఉన్నారా? 50లో ఉన్నారా? తెలీదు. కానీ వాళ్ళ పక్కన నంబర్ కంటే ముందుగా స్టార్ అనేది ఒక సింబల్ పెట్టుకోండి. ఎందుకంటే వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీ లైఫ్‌ని మార్చబోయేది వీళ్ళే. సో, కాబట్టి వాళ్ళెవరు? వాళ్ళ లిస్ట్ అనేది రాసుకున్నాక వాళ్ళకి స్టార్ సింబల్ అనేది ఇవ్వండి. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బి కేటగిరీ. వీళ్ళేంటంటే దయచేసి ఈ పేరుతో మా సారే ఉన్నాడు గదా! హ్మ్. ఎలా చెప్పాలి? సరే ఓకే. వీళ్ళేంటంటే ఒక డెసిషన్ వెంటనే తీసుకోరు. సో, నేమ్ చెప్పడం నాకిష్టం లేదు గానీ, అదో బెస్ట్ నేమ్ అనమాట. ఇక అదే చెప్పాలి కానీ తప్పట్లేదు.
క్షమించండి, ఇది పేరు కోసం, ఆ పేరున్న వాళ్ళు క్షమించండి. గోపీలు అంటే గోడ మీద పిల్లులండి. ఫుల్ నేమ్ అన్నమాట. అది షార్ట్ కట్ లో గోపి అంటున్నాం. ఆ పేరుతో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు, మిమ్మల్ని కించపరచాలని కాదు. దయచేసి మీకోసం కాదు ఇది. ఓకే, బి కేటగిరీ పీపుల్ 45% ఉంటారు మన చుట్టూ. అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే, మీరు వెళ్ళి ఈ బిజినెస్ ప్లాన్ చెప్పినా, మంచి ఎన్ని చెప్పినా కూడా బాగుంది అంటున్నావుగా, నువ్వు వాడు, ముందు నువ్వు వాడితే నీకు తగ్గితే నేను చేస్తా, నీకు తగ్గితే నేను వస్తా, ఆ, నీకు డబ్బులు వస్తే నేను వస్తా, అయినా నువ్వు సక్సెస్ అయితే నాకు డబ్బులు ఇవ్వవా, నాకు 1,00,000 అప్పు కావాలంటే ఆ మాత్రం ఇవ్వవా నాకు నువ్వు అని చెప్పేసి మనల్ని అంటే చాలా పర్యాసకాలు చేసుకుంటూ, అసలు పాము సావదు కర్ర ఎరగదు అని చెప్పి మనకు అసలు వాళ్ళు ఐడియా చేస్తారా ఏరని మెంటల్ ఎక్కుద్ది అనమాట. అట్ట మాట్లాడతారు. తెలుసు తెలియక మనం పోయి వీళ్ళని కలుస్తూ ఉంటాం ముందు ముందు, తెలుసో తెలియక. అంటే మనల్ని నమ్మే వాళ్ళు ఎవరో మనకు కూడా తెలియదు కదా కరెక్ట్ గా, కాబట్టి పాపం కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ పోతారు. సో వాళ్ళు ఇలా చెప్పడం వల్ల మనకి టైం వేస్ట్ అవుతా ఫీలింగ్ వస్తుందండి. దాని తర్వాత సి కేటగిరీ, వీళ్ళు ఏంటంటే పక్కా నెగిటివ్ పీపుల్. అంటే వీళ్ళు అసలు మీరు ఏ విషయాన్నైనా సరే వీళ్ళు నెగిటివ్ కోణంలో చూస్తారు ఎంతసేపటికి. అసలు యాక్చువల్గా వీళ్ళు వజ్రాలు, వీళ్ళు డైమండ్స్. ఎందుకంటే వీళ్ళు ఏం చేశారంటే, మనకంటే ముందే ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం ఏడో చోట చేతులు కాళ్ళు మొహం అన్ని పెట్టి కాల్చుకున్నారు. అంటే ఎక్కడో చోట, లైక్ ఏదో కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీయో, మనీ సర్క్యులేషన్ కంపెనీయో చేసుంటారు. వెస్టీజో, హెర్బల్ లైఫో, సేఫ్ షాపో, ఎక్స్వైజెడ్ కంపెనీలు ఎక్కడెక్కడో చేసుంటారు. చేసిన తర్వాత అక్కడ ఏదో ప్రాబ్లం ఉంటుంది. కంపెనీ ప్రాబ్లం ఉండొచ్చు, లేదా అప్లైన్ ప్రాబ్లం ఉండొచ్చు. ఈ రెండు కాదంటే అసలు ఇతనే ప్రాబ్లం కావచ్చు. ఇతని మైండ్ సెట్టే కరెక్ట్ లేదేమో, నేర్చుకోవడానికి ఏమి నేర్చుకోవడానికి ఇంట్రెస్టే లేదేమో, ఈగోతో కొట్టుకున్నారేమో. నిజంగా మన దరిద్రం ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్లో రాంగ్లోనే ప్రతి ఓడు కూడా ఈగోతోనే కూర్చుంటాడు. ఆ ఈగో తీసి పక్కన పెట్టండి. మీరు డాక్టరా, యాక్టరా, పోలీసా, మీరు టీచరా, మీరు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారా, బయట ఆల్రెడీ 2-3 లక్షలు 5 లక్షలు తీసుకునే వాళ్ళ మీరు, అయినా నో ప్రాబ్లం, మీరు జీరో అని ఫీల్ అవ్వండి సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు జీరోగా వర్క్ స్టార్ట్ చేయండి, నేర్చుకోండి, ఎలా చేయాలో నేర్చుకొని వర్క్ స్టార్ట్ చేయండి, ఆటోమేటిక్ సక్సెస్ అవుతారు. అయితే ఈ 50% ఈ నెగిటివ్ పీపుల్ ఆల్రెడీ ట్రై చేసి నెగిటివ్ అయిపోయి ఉంటారండి. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి ఇంకెవరు సక్సెస్ గారు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి కొంతమంది తెలుసు తెలియక మనం ఎక్కడికి వెళ్ళి ప్లాన్ చెప్తాం. వీళ్ళందరూ ఏం చేస్తారంటే, మనల్ని అసలు మనం ఎందుకు ఇందులోకి వచ్చినామా, నిజంగా దరిద్రం. మనం డైనస్లో కూడా జాయిన్ అయిన తర్వాత కూడా, రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఎవటో నెగిటివ్ గాడు వీళ్ళని నెగిటివ్ చేస్తాడండి. ఆ నెగిటివ్ కూడా అయిపోయే బ్యాచ్ ఉన్నారు కొంతమంది. దరిద్రం. ఇక మనం ఏం చేయలేం, అది మైండ్ సెట్లు మార్చుకోవాల్సిన కాన్సెప్ట్. సో అది ఒక టాపిక్ తర్వాత తీసుకుందాము. సో కాబట్టి ఈ విధంగా డివైడ్ చేయండి. మొదటి ఏ కేటగిరీకి స్టార్ సింబల్ ఇవ్వండి, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళు పని చేసినా చేయకపోయినా వీళ్ళు మీ పక్కనే ఉంటారు. కాబట్టి వీళ్ళ సర్కిల్ నుంచి మనం రిమైనింగ్ ఈ 5% వచ్చారు కదా, వాళ్ళకు కూడా 100 మంది లిస్ట్ రాస్తే 500 లిస్ట్ వస్తుంది. 5% రిజల్ట్ వచ్చినా కూడా 25% రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ వాళ్ళు కూడా 25 మంది కూడా సేమ్ లిస్ట్ రాస్తే మరి 2,500 మంది లిస్ట్ వస్తుంది. వాళ్ళలో కూడా 5% రిజల్ట్ వచ్చిందంటే 5 × 5 125 రిజల్ట్ వస్తుంది. సో చూడండి, మీకు కావాల్సిన 100% సక్సెస్ మీ సర్కిల్ నుంచి రాదు. నేను మొన్న చెప్పాను ఆల్రెడీ ఫీడ్బ్యాక్లో, నిన్న మొన్నను. సో కాబట్టి మీ సర్కిల్ నుంచి మీకు సక్సెస్ 100% రాదు. మీ తర్వాత సర్కిల్ నుంచి ఆ తర్వాత సర్కిల్, అంటే 3 లేయర్స్లో మీకు 125 రీచ్ అవుతున్నారు సక్సెస్. అంటే మనకు కావాల్సిన 100%ని ఈజీగా క్రాస్ చేయొచ్చు. కాబట్టి మనం అందరం సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ లిస్ట్ రాస్తున్నాము. లిస్ట్ రాసిన తర్వాత వాళ్ళందరినీ ఏం చేయాలి, ఇన్వైట్ చేయాలి. మన మీటింగ్స్, మొన్న ఎగ్జాంపుల్ విజయవాడలో జరిగింది ఆదివారం. సో అట్లా డిఫరెంట్ ఏరియాస్లో మనం కండక్ట్ చేస్తున్న ఏదైతే మీటింగ్స్ ఉంటాయో వాటికి ఇన్వైట్ చేయాలి. లేదా మనం పర్సనల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాలనుకుంటే వాళ్ళని టైం అడగాలండి. దయచేసి ఫోన్లో టైం మాత్రం అడగండి. నాకు మీ టైం కావాలండి, క్వాలిటీ టైం, టైం కాదు క్వాలిటీ టైం అని అడగండి. ఎందుకంటే మనం ఎదురు కూర్చుంటే ఫోన్లు మాట్లాడుకోవడం, టీవీ చూసుకోవడం, లేకపోతే ఒక్క నిమిషం అని చెప్పి మనల్ని మేనేజ్ చేస్తూ వేరే 2-3 విషయాల్లో అట్లా కాదండి. పూర్తిగా మొబైల్ స్విచ్ ఆఫ్ ఆర్ సైలెంట్ చేసి ఆడ పక్కన పెట్టాలి, బోర్లో పెట్టాలి ఫోన్. ఇలా ఎదురు కూడా కాదు, డిస్ప్లే కూడా కనపడద్దు, బోర్లో పెట్టేసి కూర్చోవాలి వాళ్ళు. అలాగా టైం మీకు ఎవరు ఇవ్వగలుగుతారు? వాము నెలకు ఒక్కడే ఇస్తారు సార్, ఒక్కడు చాలండి నెలకి. ఆ ఒక్కడు నెట్వర్క్ మార్కెటింగ్ గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక్కడు చాలండి. అనంతమైన శక్తి. ఒక వ్యక్తి కాదు, ఆయనకు చాలా పెద్ద సర్కిల్ ఉంటుంది. వాళ్ళ బాబాయిలు ఉంటారు, పెద్దనాన్నలు ఉంటారు, అత్తమ్మలు ఉంటారు, పిన్నులు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, వాళ్ళ డాడీ సర్కిల్ ఉంటుంది, వాళ్ళ మమ్మీ సర్కిల్ ఉంటుంది. ఎంతమంది ఉంటారో తెలియదండి. మనకి బొచ్చడి సర్కిల్ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి కరెక్ట్గా ఒక పర్సన్ డీల్ చేస్తే చాలు. కాబట్టి అలా క్వాలిటీ ఎవరు ఇవ్వగలుగుతారు చూడండి. వాళ్ళు లేదు ఇప్పుడు కొంచెం బిజీగా ఉంది. మీకు ఇందాక ఈ కేటగిరీ పీపుల్ కూడా అర్థమైపోతారండి ఫోన్లో. ఎట్లా అంటే, మీరు టైం అడగగానే
5% ఉన్నారు చూసారా, ఎస్ కలుద్దాం, ఎప్పుడు ఇప్పుడు కలుస్తామా, రేపు కలుద్దామా, సాయంత్రం ఎల్లు, అట్లా వాళ్ళే ఒక కలవటానికి ఇష్టపడేటట్టుగా మాట్లాడతారండి. సో అలాంటి వాళ్ళు మీ 5% ఉన్నారు. బి కేటగిరీ, కొద్దిగా బిజీగా ఉంది, కొద్దిగా టైము మరి సెట్ అయిద్దో లేదో చెప్పరాదు, ఫోన్లో చెప్పరాదు, మ్యాటర్ ఏంది అని ఫోన్లో లాగుతారు కూపీలు. చెప్పకండి సార్, అవసరం లేదు. వాళ్ళ కెరియర్ కోసం వాళ్ళకే సీరియస్నెస్ లేదు, మీకెందుకు అనవసరంగా వాళ్ళ జీవితం కోసం ఫోన్లోనే కంగారు పడి చెప్పేయటం. ఓకేనా, టైం కావాలి అంతే, ఇంకోటి మాట్లాడొద్దు. మూడో కేటగిరీ, వీళ్ళు వస్తారు ఫోన్లో, వీళ్ళు ఏం చెప్తారు, ఏంది సేఫ్ షాపా, వెస్టీజా, హెర్బల్ లైఫా, డైనసా అని ఎమ్మటే డైనోసార్ మీ గుండెల్లో ఏమంటారు, మీ గుండె జారిపోద్ది ఎమ్మటే, అమ్మ వీడికి ఆల్రెడీ డైనస్ గుంది తెలుసా అని. సార్ అలా పేర్లు చదివిన తర్వాత టెన్షన్ పడకండి, లేదు లేదు నాకు టైం కావాలి, అలా టైం ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఏం కాదు. ఎందుకంటే ఎదురుగా ఉన్న పర్సన్ని మనం ఏమైనా చేయొచ్చండి, కొంచెం మన కంట్రోల్ తీసుకురావచ్చు. కానీ దూరంగా ఉన్న పర్సన్ ఫోన్లో ఉన్నారు కాబట్టి చూసేది ఏం చూస్తుంటారో, ఎక్కడెక్కడ ఫోకస్ ఉందో కూడా తెలియదు కాబట్టి దయచేసి క్వాలిటీ టైం అడగండి. అలాగే ప్లాన్ అనేది మీరు మీ పర్సన్స్కి మీరు చెప్పకండి, థర్డ్ పర్సన్తోనే చెప్పించండి. ఎందుకంటే మన మధ్య ఇప్పుడు చెప్పాక ఆల్రెడీ ఇది కూడా చెప్పుకుంటాను మీకు ఈ టాపిక్. నలుగురు ఫ్రెండ్స్, వాళ్ళు అందరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు నలుగురు, వాళ్ళు నలుగురే ఉన్నారు అక్కడ ఎవరు లేరంటే వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుకుంటారు. ఈవెన్ చెప్పాలంటే చాలా ఓపెన్గా మాట్లాడుకుంటారు వాళ్ళ లాంగ్వేజ్లో, లోకల్ లాంగ్వేజ్లో. అదే థర్డ్ పర్సన్ కొత్తగా ఆ నలుగురిలో ఒక అతని ఫ్రెండ్ వేరే ఊరు నుంచి వచ్చాడు, మంచి ప్రొఫెషనల్ ఉన్నాడు, ఒక నెలకు 2 లక్షలు 3 లక్షలు సంపాదించే లెవెల్లో ఉన్నాడు, ఒక కార్ వేసుకొని వచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. అక్కడ మిగతా నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ అయినా కూడా లూజ్ టాకులు చేయరండి, చాలా చక్కగా ఉంటారు, వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకుంటారు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ థర్డ్ పర్సన్. కాబట్టి థర్డ్ పర్సన్తోనే మనం కొన్ని రోజులు, మీకంటూ ఒక 50,000 1,00,000 వచ్చే వరకు, అట్లానే జీవితాంతం డిపెండ్ అవ్వకండి. కొన్ని రోజులు మీ టీం మెంబర్ అంటే మీ అప్లైనర్స్ సీనియర్ పర్సన్స్తో ప్లాన్ చెప్పించుకోండి. అలాగే ప్లాన్ చెప్పడం అయిపోయిన తర్వాత 48 అవర్స్ లోపులోనే మనం ఫాలోఅప్ చేయాలి. ఎలా చేయాలి ఫాలోఅప్ని? ఆ ఒక్క పర్సన్కి ప్లాన్ చెప్పి, అదే ఒక్క పర్సన్, అదే మనం ఎగ్జాంపుల్ మనం మొన్న మాట్లాడుకున్నాం, మన గోపి, అదే మన సారు తాడి శివ గారు ట్రైనింగ్ ఇచ్చారు. అదే పేషెన్స్ అనే టాపిక్ మీద వచ్చిందనమాట. ఒక విత్తనం వేసి ఆ విత్తనాన్ని పొద్దాక తీసి చూసి మొలిచిందా లేదా అని చెప్పి చూస్తూ ఉంటే, ఆ విధంగా ఆ మొక్క మొలవదని చెప్పేసి ఎలాగైతే ఒక ఆమె వచ్చి సజెషన్ ఇవ్వడం వల్ల తను వదిలేసి పేషెన్స్గా ఓపిక చేస్తే ఎలా వచ్చింది, అట్లా మీరు ఓపికగా ఉండమాకండి, మల్టిపుల్గా ట్రై చేయండి. 10 మంది ప్లాన్ చెప్పుకోండి. మొదటి పర్సన్ని ఫాలోఅప్ ఒక్క పర్సన్కే చెప్పి ఆ పర్సనే రావాలని కూర్చుంటే మీకు ఇంకో పర్సన్ రారండి. అదే మీరు ఇంకో పర్సన్ చెప్పుకుంటూ వెళ్తుంటే, ఈ లోపల ఇంకో పర్సన్ వచ్చేసాడు, మీకు కొంత ఇన్కమ్ వచ్చింది, ఇక చూడు అని చెప్పి చూపించుకోవడానికి మీ దగ్గర ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి. ఓకేనా, కాబట్టి లేదా మీరు ప్రొడక్ట్ వాడాలి, రిజల్ట్ చూపించే ఏదో ఒకటి, లేదా మీ అప్లైన్ రిజల్ట్, ఎవరిదో ఒక రిజల్ట్, ఫాలోఅప్ విత్ యువర్ సక్సెస్. మీ సక్సెస్ని కంపల్సరీ ఆడేదో ఒకటి చేయాలి. మీరు ఇంతకుముందు ఇన్సర్ట్ వేసేవాళ్ళు కాదా, ఇప్పుడు ఇన్సర్ట్ వేసుకున్నారు, హ్యాపీ. లేదా మీరు ఒక మీటింగ్కి వెళ్ళారా, చూపించండి. మొన్న హైదరాబాద్ మీటింగ్కి వచ్చారు, నీకు చూడు మీటింగ్కి వెళ్ళాగో 120 మంది వచ్చారు, ఒక్కొక్కరు 1000 రూపాయలు ఎంట్రీ ఫాస్ కట్టి మరీ వచ్చారు, చూపించండి ఏదో ఒకటి. వాళ్ళకి ఏ పాయింట్ నచ్చిందో తెలియదు. మనం బిజినెస్లో ఏదైతే ఒక చేంజ్ వచ్చిందో మీలో, ఆ చేంజ్ని చూపించుకొని చెప్పుకోవడానికి సిగ్గుపడకండి, మాట్లాడటానికి ఓపెన్గా ఉండండి. ఓకేనా, రైట్. సక్సెస్ చూపించుకుంటూ మీరు బిజినెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ క్లోజింగ్. మనం మొత్తం టోటల్ అంతా ప్లాన్ చెప్పిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే మొహమాట పడుతుంటారు డబ్బులు అడగడానికి. మొహమాట పడకండి సార్, కార్డా క్యాషా, అంతే సింపుల్. కార్డా క్యాషా, మనం ప్లాటినం వేసిద్దాం సార్ అని చెప్పండి. ఓకే, మీకు తెలుసు కదా వాళ్ళ రేంజ్ ఏందో. సో కాబట్టి వాళ్ళ రేంజ్ ప్రీమియమా సార్, ప్రీమియం క్లోజ్ చేద్దాం అని చెప్పండి. సరదాగా ప్లాటినం అయితే చెప్పండి, ఎవరికైనా సరే ప్లాటినం చెప్పాలి సార్. ఎందుకంటే నిజంగా ప్లాటినం ఒకసారి చూడండి, మనకి రొసెంటా అవసరం 3 బాక్సులు వాడాలి, మనకి నెక్స్ట్ ఏంటి అర్బనిజం వాడాలి 3 బాక్సులు కావాలి, ట్రిపుల్ రూట్ కావాలి 1 బాక్స్ వేసుకోండి, జెంట్స్ కోసం మాట్లాడుతున్నాను. సో మళ్ళీ ఇంకేం కావాలి, కంపల్సరీ ఏజ్ గార్డ్ కావాలి, అబోవ్ 40 అంటే కంపల్సరీ ఏజ్ గార్డ్ యాడ్ చేయండి, 35 రాసినా సరే ఏజ్ గార్డ్ యాడ్ చేయండి. సో కొలాజన్, ఇక అది మనం జెంట్స్ మన ఇష్టం, వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. నిద్ర పట్టట్లేదు సార్, బాగా మెంటల్ టెన్షన్స్ అంటే వాళ్ళకి కొలాజన్ కూడా కావాలి. సో చూడండి, ఇక్కడే 10 బాక్సుల పైన దాటేస్తున్నాయి.
సో లేడీస్ చూసుకుంటే కంపల్సరీ కొలాజిన్, కంపల్సరీ లిఫ్ట్ మ్యాక్స్, కంపల్సరీ వాళ్ళు కూడా కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నారు అంటే ఫ్యాట్ ఉంది బాడీలో అంటే ఆటోమేటిక్ వాళ్ళు కూడా అర్బనిస్తారు. సో ఈ విధంగా చూసుకుంటే మినిమం ప్లాటినం అనేది బెస్ట్ అండి ఎవరికైనా. వాళ్ళు పేదోళ్ళు అయినా సరే ఏముంది సార్, 1,00,000 రూపాయలకి జీవితాలు అయితే తలకిందులు అవ్వవు. ఎవరికైనా ఇవ్వాలి, రేపు 1,00,000 రూపాయలు లోన్ దొరకడం చాలా డెడ్ ఈజీ. మనం 2000 సంవత్సరంలో లేము, 2026లో ఉన్నాం, చాలా ముందుకు వచ్చాం. ఇంకొక 4 సంవత్సరాలు అయితే ఇంకా ఘోరంగా ఉంటది. ₹1,00,000 కూడా ₹1,00,000 కనపడుతుంది. అర్థం చేసుకోండి. ఇప్పుడే ఆ ₹1,00,000 ఒక చిన్న అంటే మీ హెల్త్ కోసం మీరు ఆలోచించుకొని పెట్టుకోండి అని ఒక మంచి సజెషన్ ఇచ్చేలాగా ఉండండి. మీరు ఇవ్వటం మీకు రాకపోతే మీ అప్లయన్స్ తో మాట్లాడించండి. ఎందుకంటే చాలా అవసరం అండి మనకి పొడుసు. మనం ఆరోగ్యంగా ఒక్క నిమిషం ఎక్కువ కాలం ఆలోచించండి. మీరు చచ్చిపోతున్నారు, ఒక్క నిమిషం అవకాశం ఇస్తాను దేవుడు అంటే ఎంత అద్భుతంగా అనిపిస్తది. బ్రో సినిమా చూడండి ఒకసారి. బ్రో పవన్ కళ్యాణ్ గారిది. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ అయి చచ్చిపోయిన తర్వాత తనకి అడుగుతా ఉంటాడు, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నేను ఇంకా జీవితాన్ని ఏం చూడలేదు, నాకు ప్లీజ్ అవకాశం ఇవ్వు దేవుడా అని అడిగితే 90 డేస్ ఇస్తాడండి. 90 డేస్ అనేసరికి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. సో అలాగా మనకు ఒక్క నిమిషం పెరిగినా మంచిదే కదా ఆయుష్. సో అలాంటి ఆయుష్ పెంచుకునే పొడుస్తూ మనం చెప్పేది. సో కాబట్టి హ్యాపీగా ప్యాక్ క్లోజ్ చేద్దామని చెప్పి క్లోజ్ చేయండి. అంతేలే గాని ఆలోచించండి. 2 రోజుల్లో చెప్పండి, 3 రోజుల్లో చెప్పండి అని చెప్పకండి. సీనియారిటీ వాల్యూ కూడా తెలియచేయండి వాళ్ళకి. పేపర్‌లో మంచిగా, సార్ ఈరోజు మేము 5గురిని కలిసాము, లేదంటే ముగ్గురిని కలిసాము. ఇగో ఏ, బి, సి కలిసాము. ముందు ఏకి ప్లాన్ చెప్పాము. వాళ్ళు ఒక 1 వీక్ అన్నారు. బికి ప్లాన్ చెప్పాము. వాళ్ళు 2 డేస్ అన్నారు. సికి ప్లాన్ చెప్పాము. రేపన్నారు. డికి ప్లాన్ చెప్పాము. ఆన్ ది స్పాట్ డెసిషన్ ఏముందిరా బాబు ఈడ తలకిందులేదే ఉందిరా. ముందు ఓ బేసిక్ అన్నా తీసుకుందాం, లేదంటే ఓ ప్రీమియం తీసుకుందాం అని తీసుకున్నాడు. నెక్స్ట్ ఏమవుతది వచ్చినోళ్ళంతా? ఏ, బి, సి ఏమవుతారు? వచ్చి డి కింద ఉంటారు కదా! డి కింద ఉండి జీవితాంతం పనిచేస్తారు. మన ఐడీ ఎక్కడుందో అక్కడేగా మనం పని చేయాల్సింది. ఒక పాన్ కార్డ్‌కి ఒకటే ఐడీ, ఒక మెయిల్‌కి ఒకటే ఐడీ కాబట్టి గుర్తుపెట్టుకోండి. సీనియారిటీ వాల్యూని చెప్పటం తెలుసుకున్నా చాలు. ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఆరోగ్యం మీద ఇంట్రెస్ట్ లేకపోయినా ఇయాల రేపు అందరికి డబ్బుల మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ సీనియారిటీ వాల్యూ అమ్మ రైట్, ఆ టీమ్ అంతా నాకెందుకొస్తదిగా నెక్స్ట్ వీళ్ళు చేసుకునేదనే ఒక ఉద్దేశంతో అయినా మీకు ఒక బేసిక్ ప్యాక్ అయినా వేస్తారు. కాబట్టి సీనియారిటీ వాల్యూ తెలియజేస్తూ మీరు క్లోజింగ్ చేయాలని నేను ఆశిస్తున్నాను. ఒక రైట్, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. కొంచెం డెప్త్‌గా చెప్పాల్సిన పరిస్థితి, 2 టాపిక్స్ మాట్లాడాం కాబట్టి టైం పట్టింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వన్ అండ్ ఆల్ లవ్ యూ ఆల్. వన్స్ అగైన్ నా కోర్ టీమ్ మెంబర్స్ అందరికి కూడా ఎస్ఎఫ్ఎస్ స్పెషల్‌గా తాడి శివ గారికి, అట్ ద సేమ్ టైమ్ గోపి గారికి, లింగన్న గారికి, నోవా గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రిమైనింగ్ ఆల్ ద జూమ్ పార్టిసిపెంట్స్, అలాగే నా లవ్లీ టీమ్, నన్ను నమ్ముకొని ఎవరైతే వచ్చారో మీ అందరికీ నేనున్నాను. 100% మిమ్మల్ని సక్సెస్ చేపిస్తాను. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. గ్రేట్ సార్, ఓవర్ గ్రేట్ టు గ్రేట్ గోపి గారు. ఓవర్ టు గోపి గారు. గ్రేట్ సార్, గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత గ్రేట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇంత గొప్ప వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మన నజీర్ గారికి మనం అందరం కూడా ఎలా థ్యాంక్స్ చెప్దామండి? మనస్ఫూర్తిగా హార్ట్ సింబల్తో థ్యాంక్స్ చెప్దాం. సో అందరు కూడా వావ్, గ్రేట్ సార్, గ్రేట్ గ్రేట్. సో టైం అయితే ఆల్మోస్ట్ ఈరోజు 7:46 అయింది. ఎవరన్నా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే ఎగ్జిట్ అవ్వచ్చు, లేదు ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలి, ఫీడ్బ్యాక్స్ ఉంటాను అనుకున్న వాళ్ళు లాగిన్లో ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం ఈరోజు ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్ గురించి చెప్పిన మన రమేష్ గారికి, ప్రొడక్ట్ గురించి చెప్పిన అర్బనైజింగ్ గురించి చెప్పిన లింగన్న గారికి, మన కెరియర్ గురించి చెప్పిన స్ట్రాటజీ గురించి చెప్పిన నజీర్ గారికి మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్దామండి. ఎందుకంటే ఈరోజు మీరు నజీర్ గారు చెప్పిన పాయింట్లు మీరు ఏం అబ్జర్వ్ చేస్తారో నాకైతే తెలియదు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మన మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే 100% మనతో పాటు ఓ 10 మంది లైఫ్ స్టైల్ మార్చవచ్చు. సో అదే జాబ్ చేసాం అనుకోండి, ఎక్కడ మార్చే అవకాశం లేదు. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మన డ్రీమ్స్ పెద్దగా పెట్టుకుంటామో అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వగలం. ఎక్కడైనా ఎంప్లాయీగా జాబ్ చేస్తే మనం డ్రీమ్స్ పెట్టము, ఎందుకంటే అక్కడ వచ్చే శాలరీ మనకి సరిపోతుంది కాబట్టి. మనం ఈరోజు ఎప్పుడైతే కంపేర్ చేసుకొని కాంప్రమైజ్ అయిపోతామో 100% మనం సక్సెస్ అవ్వలేము. ఈరోజు మనం డైనస్ గ్లోబల్ స్టార్ట్ చేసాం. ఎలా స్టార్ట్ చేసాం? ఒక వర్కర్గా మనం స్టార్ట్ చేయలేదు, యాజ్ ఎంటర్ప్రెన్యూర్గా స్టార్ట్ చేసాం. అది లేడీ అయినా, జెంట్ అయినా, ఉమెన్ అయినా, మెన్ అయినా, మనం ఒక ఎంటర్ప్రెన్యూర్, నాట్ ఎ వర్కర్. ఈరోజు మనం జూమ్ మీటింగ్ రావాలి అని చెప్పి ఎవరు మమ్మల్ని ఫోన్ చేసి లాగిన్ అవ్వమని చెప్పరు. ఎందుకంటే మేమే ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యాం. ఎక్కడైతే మీకు ఈ 5 మెంబర్స్ కనిపిస్తున్నారు, 5గురు, శివ గారు కానీ, నజీర్ కానీ, లింగన్న గారు, నోవర్ గారు కానీ, నేను కానీ, మేమందరం కూడా డిసైడ్ అయ్యాం. ఈరోజు మాకెవరు ఫోన్ చేసి సార్ జూమ్కి లాగిన్ అవ్వండి, జూమ్లోకి రండి, జూమ్లో అన్మ్యూట్ చేయండి, వీడియో ఆన్ చేయండి అని చెప్పాల్సిన అవసరం లేదు. టైంని బట్టి మేము వీడియో ఆన్ చేయొచ్చు, టైంని బట్టి మాట్లాడొచ్చు. కానీ మాకెవరో కాల్ చేసి మీరు జూమ్లోకి రావాలని చెప్పి చెప్పరు. ఎందుకంటే మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యాం. ఎప్పుడైతే మేము డిసైడ్ అయ్యామో ఈరోజు మన పార్టిసిపేట్స్ 100 మెంబర్స్ రీచ్ అవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనం ఎప్పుడైతే అలా డిసైడ్ అవుతామో
మన టీం కూడా మనల్ని చూసి మోటివేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం డ్రీమ్స్, ఖచ్చితంగా డ్రీమ్స్ ఉండాలండి. మనం డైరెక్ట్ సెల్లింగ్ చేస్తాం కాబట్టి డ్రీమ్స్ లేకుండా మనం బిజినెస్ చేయలేం. రోజు డ్రీమ్స్ కూడా ఎలా పెట్టుకోవాలి, ఒక టైం పెట్టుకోవాలి, పలానా టైంకి నేను అచీవ్ చేయాలని చెప్పి డ్రీమ్స్ పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈరోజు సార్ మంచి పాయింట్ చెప్పారు. ఈరోజు మనం ఈ కంపెనీలో లాగిన్ అయినప్పుడు మనం మంచి ప్రొఫైల్ అయి ఉండొచ్చు, లైక్ డాక్టర్ అయి ఉండొచ్చు, లాయర్ అయి ఉండొచ్చు, పెద్ద ఇన్వెస్టర్ అయి ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం పెద్ద పొలిటీషియన్ కూడా అయ్యి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మనం డైరెక్ట్ సెల్లింగ్లో ఇన్వాల్వ్ అవుతామో, డైనస్ గ్లోబ్లో ఇన్వాల్వ్ అవుతున్నామో, ఖచ్చితంగా మనం జీరో నుంచి స్టార్ట్ చేయాలి. సింపుల్ సార్. ఒక డాక్టర్ గొప్ప, లాయర్ గొప్ప అంటే ఎవరు గొప్ప అంటే ఏం చెప్తాం? ఎవరి ప్రొఫెషనల్ వాళ్ళే గొప్ప. కానీ అలా అని చెప్పి డాక్టర్ వచ్చి లాయర్ పని చేయలేడు, లాయర్ వెళ్ళి డాక్టర్ పని చేయలేడు. లాయర్లా పని చేయాలంటే మళ్ళీ జీరో నుంచి నేర్చుకోవాలి. లాయర్ వచ్చి డాక్టర్లా పని చేయాలంటే మళ్ళీ జీరో నుంచి నేర్చుకోవాలి. సో ఈ రోజు కూడా మన డైరెక్ట్ సెల్లింగ్లో మనం ఏ ప్రొఫెషన్లో వచ్చామా, ఏ ప్రొఫైల్లో వచ్చామా అనేది కాదు, మనం ఎంతవరకు నేర్చుకున్నామో, మన టీంకి ఎంతవరకు నేర్పించాం అనేది పాయింట్. సో గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత గ్రేట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నజీర్ గారికి థ్యాంక్స్ చెప్తాను. సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీరు ఒకసారి హ్యాండ్ రైస్ చేస్తే ఈ రోజు జరిగిన ఈ సెషన్ గురించి మన ఫీడ్బ్యాక్ మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ రాంబాబు గారు హ్యాండ్ రైస్ చేశారు. ఒకసారి సార్ మాటలు కూడా విందాం. ఈ రోజు ఏం నేర్చుకున్నారు, ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు వాళ్ళ టీంకి అని చెప్పి. సో ప్లీజ్ వెల్కమ్ రాంబాబు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. సో ఎవరన్నా మాట్లాడాలంటే హ్యాండ్ రైస్ చేయొచ్చు. ఈ రోజు జరిగిన సెషన్ ఏదైతే ఉందో ఈ సెషన్ గురించి మనం మాట్లాడుకుందాము. సార్ మాట్లాడండి సార్. ఓకే ఓకే వినపడుతుంది కదా సార్? ఎస్ సార్, విన్నాం. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ డైనస్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఎస్ఎఫ్ఎస్ కోర్ టీమ్ కు ధన్యవాదాలు. యాక్చువల్గా ఇవాళ సెషన్ చాలా అద్భుతం అండి. టైగర్ రమేష్ గారు చాలా అద్భుతంగా అసలు ఫ్లో అనేది ఆగకుండా చెప్పడం జరిగింది. అదేవిధంగా లింగన్న సార్ ప్రోడక్ట్ గురించి అంతకంటే ఎక్కువ సమయం తీసుకున్న అసలు ఇంకెంత చెబుతా ఉన్నా వినాలనిపించే రీతిగా మన నాయకులు ఆ టైం పంక్చువాలిటీ కానీ, తర్వాత మనం క్లోజ్ చేసే విధానం కానీ, ఆ కేటగిరీస్ ఏదైతే చెప్పారో మన సెలక్షన్ లో అసలు సూపర్ అండి. టు బి ప్రాక్టికల్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఇది నేర్చుకోవాల్సిన విషయాలు. మనం సబ్జెక్ట్ చెప్తాం, ఒక సీనియర్ గా వెళ్ళినాక సబ్జెక్ట్ చెప్పి క్లోజ్ చేసే టయానికి ఆ జూనియర్ ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేనిది అది క్లోజ్ అవ్వదండి అక్కడ. అది ఖచ్చితంగా వాస్తవంగా ఇవాళ వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు. ప్రతి ఒక్కరు కూడా నజీర్ సార్ చెప్పినట్టుగా పిన్ టు పిన్ ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ తీసుకుంటామండి. సో చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన గోపి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓవర్ టు గోపి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇక్కడ ఎవరైతే కొంచెం ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో ఒక 30 సెకండ్స్లో మాక్సిమం క్లోజ్ అయ్యేలాగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఎందుకంటే అందరూ కూడా మాట్లాడాలి కాబట్టి. నమస్తే సార్, గోపి సార్. నమస్తే సార్. ఆల్ ఫ్యామిలీ నెంబర్ గుడ్ మార్నింగ్ సార్. మన డైనస్ ఫ్యామిలీ నెంబర్ అందరికి కూడా ఈరోజు సార్ చెప్పిన సబ్జెక్ట్లో నాకు ఏమి నచ్చిందంటే సార్, అదే మనం లిస్ట్ అవుట్ చేయాలనేది మొదట అర్థమైంది. దాంట్లో కూడా 3 కేటగిరీ అనేది రాయాలనేది నాకు అర్థమైంది. ఆ 3 కేటగిరీలో ఏ కేటగిరీని మనం ఫస్ట్ డెవలప్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత మనం ఇన్వాల్వ్ అయిన తర్వాత మనకు వచ్చిన ఇన్కమ్ చూపించుకుంటూ బి కేటగిరీ, బి తర్వాత సి కేటగిరీ అలా వెళ్ళాలనేది నాకు ఆ 3 పాయింట్లు నాకు బాగా నచ్చినాయి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈరోజు క్లాస్ చాలా వండర్ఫుల్గా ఉంది సార్. గ్రేట్ సార్. నేను దీంట్లో ఈ డైమండ్ సెల్లో దీంట్లో 100-200% నేను సక్సెస్ అవుతానని నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీకు, మన ఫ్యామిలీ అందరికి కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, గ్రేట్ అండి, గ్రేట్. మనం ఎస్ఎఫ్ఎస్లో ఉంటే 100% సక్సెస్ అవుతాం. సక్సెస్ అవ్వకపోవడం లేదు, ఎందుకంటే ఈరోజు డే బై డే మనం ఎంత అప్డేట్ అవుతున్నాం అనేది మనకు తెలుసు. ఎవరైతే వస్తున్నారో వీళ్ళందరూ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి తెలుసు. రోజు స్టార్టింగ్లో కమిషన్ రాకపోవచ్చు, కానీ 100% మనం అంటూ నేర్చుకోగలిగితే ఖచ్చితంగా టీంకి నేర్పిస్తాము. టీంకి నేర్పించామంటే ఆటోమేటిక్ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయాలనుకుంటే మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, నేను అడ్మిట్ చేస్తాను. సో ఇక్కడ మన కోర్ లీడర్స్ ఉన్నారు, లింగన్న గారు, నోవా గారు కూడా మాట్లాడొచ్చు.
ఎందుకంటే ఈరోజు జరిగిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్ మనం బయట తెలుసుకోవాలన్నా సరే చాలా ఖర్చు అవుతుందండి. ఎందుకంటే నేను కూడా రీసెంట్గా ఒక ట్రైనింగ్ అటెండ్ చేశాను, జూమ్ ట్రైనింగ్. ఆల్మోస్ట్ నాకు 1500 అయింది దాని కాస్ట్. సేమ్ ఇక్కడ మనం ఈరోజు నేర్చుకున్న సబ్జెక్ట్ అక్కడ నేర్పించారు. అంటే ఎందుకు నేర్చుకోవాలి అంటే మనం సక్సెస్ అవ్వాలి అంటే ఈరోజు మనకి ఎడ్యుకేషన్ చేస్తున్నాము. సో శ్రీనివాస్ గారు ఆన్ ద జూమ్ స్క్రీన్ సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. డైరెక్టర్స్ ఫ్యామిలీకి సార్, రమేష్ సార్ చెప్పింది ప్రొఫైల్ కానీ, అరుణ్ చెప్పిన సారు, విజ్ఞాన్ సార్ గారి చాలా బాగా చెప్పారు. బ్యాడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ గురించి అందరికీ బక్కకుండా అనుకుంటారు, కానీ వాళ్ళకి తెలియదు లోపల ఏమో జరుగుతున్నది. దాన్ని టెస్ట్ చేసుకుంటేనే తెలుస్తుంది. మళ్ళీ నజీర్ సార్ గారు చాలా బాగా చెప్పారు. ఎట్లా ఉండాలి, వాళ్ళ దగ్గరికి ఎట్లా ఉండాలి, వాళ్ళ దగ్గర ఎట్లా మాట్లాడాలి, ఎట్లా క్లోజ్ చేయాలి అనేది చాలా బాగా నచ్చింది నాకు. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మన మధ్యనే మన కోర్ టీం కూడా ఉంది, ఒకసారి మాట్లాడిద్దాం. సో ప్లీజ్ వెల్కమ్ లింగన్న గారు. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెషన్ చాలా అద్భుతంగా జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు మనం అనుకుంటాం, సార్ నేను గొప్ప ఫ్యామిలీలో పుడితే బాగుండు, వాళ్ళ జీవితాలు అలా ఉన్నాయి బాగున్నాయి అనేసి అనుకుంటాం. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీదకి మనము జన్మించామంటే, అంటే ఈ భూమి మీదకి మనం ఆవిర్భవించామంటేనే బిఫోర్ తల్లి గర్భంలోకి ప్రవేశించే ముందుకే కొన్ని వేల కణాలతోటి మనం యుద్ధం చేసి వచ్చాం. ఎందుకంటే మీరు చూడండి, ఎన్నో వేల కణాలు రిలీజ్ అయితే వేల కణాలతోటి యుద్ధం చేసి ఒకటే ఒక సెల్గా మనం తల్లి గర్భంలోకి ప్రవేశిస్తే, ఆ తల్లి గర్భంలో ఆ సెల్ కాస్త పిండం కాస్త ఆర్గన్ కాస్త ఇలా మనం తయారవుతామండి. అంటే బిఫోర్ పుట్టముందుకి యుద్ధం చేసి వచ్చినాం, అంటే భూమి మీదకి రావడానికి ఎంతో పుణ్యం చేసి ఉన్నాం. మరి ఈరోజు మనం వచ్చాం, అవకాశాలు ఎలా ఉన్నాయి? మనం పేదరికంలో పుట్టచ్చు, కానీ చాలా మందికి డైనాన్స్ అంటే ఏంటో తెలియదు. కానీ ఈ డైనాన్స్లో చూసుకుంటే చాలా గొప్ప వాళ్ళు అయ్యేటువంటి ప్లాట్ఫామ్ ఉంది, అంటే ఒక సెలబ్రిటీ లైఫ్ లీడ్ చేసేటువంటి లైఫ్ ఉంది. మరి ఇక్కడ అవకాశం మన చేతిలో ఉంది. సో రోజువారీ మనం పని చేసుకుంటే, ఇవాళ చూడండి, ఈరోజు నజీర్ ఖాన్ సార్ చెప్పారు, ప్రపంచంలో 95% పీపుల్స్ దగ్గర 5% మాత్రమే ఆదాయం ఉంది. 5% పీపుల్స్ దగ్గర 95% ఆదాయం ఉంది. ఈ 95% ఆదాయం ఉన్న దాంట్లో చూసుకుంటే ఓన్లీ 5% మాత్రమే లీడ్ చేస్తున్నారండి. 5% ఆదాయం ఉన్న ఒక వ్యక్తులు 95% మంది ఉన్నారు. మరి మనం ఏ విధంగా ఉన్నాం ఒకసారి ఆలోచించండి. సో అవకాశం చాలా మందికి రాదు. సో ఈరోజు మనం ఒక ఎంప్లాయీ కానీ సెల్ఫ్ ఎంప్లాయీ కానీ ఉంటే బిఫోర్ మన వర్క్ అవర్స్ మన చేతిలోనే ఉంటాయి. అదే ఒక బిజినెస్ మ్యాన్ ఇన్వెస్టర్గా రావాలంటే, సో ఎంతో మంది, అంటే మనకు టైం అవర్స్, మన ఎంప్లాయ్మెంట్ మనకు వచ్చే బిజినెస్ మ్యాన్గా తీసుకుంటే ఎంతో మంది వర్క్ అవర్స్ మనకు వస్తాయి. మరి అలాంటి పాసిబుల్ మనకు లేదు. కానీ ఓన్లీ ఆప్షన్ డైరెక్ట్ సెల్లింగ్. ఆ డైరెక్ట్ సెల్లింగ్లో మనకు వచ్చేసి డైనాన్స్ గ్లోబల్ అనేది ఈరోజు మనకు ఇనిషియల్ స్టేజ్లో మన ఇండియాకు పరిచయం కావడం, ఆల్రెడీ సక్సెస్ఫుల్ కంపెనీలో మనం ఉండడం మన అదృష్టం. మరి ఇలాంటి అవకాశం వచ్చింది. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. సో ఈరోజు సెషన్ చాలా ఎక్స్ట్రా సార్. నజీర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అవకాశం, ఎందుకంటే పేదవాళ్ళుగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాళ్ళుగా మరణించడం మన తప్పు అని అంటారు. ఆ శ్లోకం గుర్తుపెట్టుకోండి. అవకాశం వచ్చింది, డైనాన్స్లో వచ్చింది, అవకాశాన్ని నిరూపించుకోండి. మీ యొక్క టాలెంట్ ఏందో అది ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యేటువంటి ప్లాట్ఫామ్ మనకు ఉంది. మరి ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అని అన్ని నీతులు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటాం. కానీ ఈరోజు సక్సెస్ కావాలంటే అది మీ చేతిలోనే ఉంది. డిసైడ్ చేసుకోండి. ఎవరి మీద డిపెండ్ కాకుండా మీరు ఓన్గా ఇండిపెండెంట్గా మీరు ఎదుగుతారో అప్పుడే మీరు సక్సెస్ అవుతారు లీడర్స్. సో ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటూ, సో ఎవరి మీద ఆధారపడకుండా ఖచ్చితంగా మనం సెల్ఫ్గా కాన్ఫిడెంట్గా ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ మన టీంకి నేర్పిస్తూ మనం ముందుకు వెళ్ళగలిగితే, సో మిమ్మల్ని ముందుకు వెళ్ళడానికి ఇక్కడ
ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్ ఉంది, ఎంటర్ డైనాన్స్ సిస్టమ్ ఉంది.